హల్లెలూయా. దయచేసి అందరము లేచి నిలబడదాం, ప్రభువును సన్నుతించుదాం. జీవాధిపతి అయిన దేవుని స్తుతించుట మంచిది. ఇది ఆరాధన సమయం. ఆరాధన చేయుట యోగ్యం, ఆరాధించుట మనకు ఆశీర్వాదకరం. రండి, మనం అందరము లేచి నిలబడి ప్రభువును గణపరచుదాం. సర్వోన్నతుడా, నీకు వందనాలని చెబుదాం. దేవా, నీ ప్రేమను నేను వివరించలేను, నీ ప్రసన్నతను, నీ మహిమను వివరించలేను, నీ కార్యములను నేను కొనియాడలేను. కళ్ళు మూసుకొని ప్రతి ఒక్కరు కూడా జీవము కలిగిన దేవునికి కృతజ్ఞతలు, స్తుతులు, స్తోత్రములు, వందనములు చెల్లించాలి. హల్లెలూయా. అందరూ ప్రభును గణపరచండి, అందరూ ప్రభును సేవించండి, అందరూ ప్రభువునకు కృతజ్ఞతలు చెల్లించండి. ఓ వాట్ ఏ వండర్ఫుల్ గాడ్, వాట్ ఏ మైటీ గాడ్, వాట్ ఏ ప్రెషియస్ నేమ్. ఓ అత్యున్నతమైన నామం, అమూల్యమైన నామం, సర్వోన్నతమైన నామం, యేసు నామమును బట్టి ప్రభును స్తుతించండి. ఒకవేళ యేసయ్య లేకపోతే నేను ఇక్కడ లేను, పరిశుద్ధాత్ముడు నా కొరకు పని చేయకపోతే నేను ఇలా ఉండను. ప్రభువానికి స్తోత్రం అని చెప్పండి. అందరూ కూడా ప్రభునకు వందనాలు చెల్లించండి. పరలోకము నుండి నన్ను కనిపెట్టుచున్న నా కన్న తండ్రి, నీకు వందనాలు. నీ వైపు తిరగాలని చూస్తున్నావు, నన్ను ఆకర్షించుకుంటున్నావు, నీకు వందనాలు, వందనాలు. అందరూ కూడా ప్రభును స్తుతించండి. దేవుని బిడ్డలారా, అందరూ ఒకసారి దేవానికి స్తోత్రం అని చెప్పండి. హల్లెలూయా. ప్రభువానికి వందనాలు, వందనాలు. 285వ కీర్తన, కలములతో రాయగలమా? ఈ కీర్తన పాడుతూ ప్రభును ఆరాధించుదాం. హల్లెలూయా. అందరూ ప్రభువును గణపరచుదాం. కలములతో రాయగలనా, కవితలతో వర్ణించగలనా, కలలతో వివరించగలనా నీ మహోన్నతమైన ప్రేమ. కలములతో రాయగలనా, కవితలతో వర్ణించగలనా, కలలతో వివరించగలనా నీ మహోన్నతమైన ప్రేమ. ఆరాధింతును, ఆరాధింతును, పాడదామండి. ఆరాధింతును, 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 ఆరాధింతును. నా రాజువు నీవే, నా తండ్రివి నీవే, నన్ను విడువవు ఎడబాయవు. నా రాజువు నీవే, నా తండ్రివి నీవే, నన్ను విడువవు ఎడబాయవు. కలములతో రాయగలనా, ఆకాశములు నీ మహిమను వివరించుచున్న
అంతరిక్షము నీ చేతి పనిని వర్ణించుచున్నవి. ఆకాశములు నీ మహిమను వివరించుచున్నవి. అంతరిక్షము నీ చేతి పనిని వర్ణించుచున్నవి. దేవా నా ప్రాణము నీ కొరకై తప్పించుచున్నది. దేవా నా ప్రాణము నీ కొరకై తప్పించుచున్నది. ఆరాధింతును 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 ఆరాధింతును. నా రాజువు నీవే, నా తండ్రివి నీవే, నన్ను విడువవు ఎడబాయవు. నా రాజువు నీవే, నా తండ్రివి నీవే, నన్ను విడువవు ఎడబాయవు. కలములతో రాయగలనా సేరాపులు కేరుబులు నిత్యము నిన్ను స్తుతించుచున్నవి. మహాదూతలు ప్రధాన దూతలు నీ నామము కీర్తించుచున్నవి. సేరాపులు కేరుబులు నిత్యము నిన్ను స్తుతించుచున్నవి. మహాదూతలు ప్రధాన దూతలు నీ నామము కీర్తించుచున్నవి. దేవా నా ప్రాణము నీ కొరకై తప్పించుచున్నది. దేవా నా ప్రాణము నీ కొరకై తప్పించుచున్నది. ఆరాధింతును 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 ఆరాధింతును. నా రాజువు నీవే, నా తండ్రివి నీవే, నన్ను విడువవు ఎడబాయవు. నా రాజువు నీవే, నా తండ్రివి నీవే, నన్ను విడువవు ఎడబాయవు. నా రాజువు నీవే, నా తండ్రివి నీవే, నన్ను విడువవు ఎడబాయవు. నా రాజువు నీవే, నా తండ్రివి నీవే, నన్ను విడువవు ఎడబాయవు. మరి
వర్ణించడానికి మాకు పదములు కానీ అక్షరాలు కానీ లేవు నైనా. కేవలం ప్రాణాత్మ శరీరములను ఏకం చేసి మమ్మల్ని మేము నీకు సమర్పించుకుంటేనే నిన్ను ఆరాధించగలం. వేరే ఏ ఇతరమైన పద్ధతులు విధానాల ద్వారా మేము ఆరాధించలేం ప్రభు. అందుకే భక్తుడైన పౌలు గారు అన్నారు, పానార్పణముగా నేను పోయబడుచున్నాను అంటాడు. మా ప్రభా, ఇదిగో సజీవ యాగముగా మిమ్మల్ని మీరు సమర్పించుకొనుడి, ఇది యుక్తము అంటాడు నాయనా. నిజమైన ఆరాధనగా మాటలు నీకు అప్పగించటం లేదు నైనా. ఏవో మా వస్తువులు పదార్థాలు నీకు అప్పగించటం లేదు నైనా. నిజమైన ఆరాధనగా ఏదో మొక్కుబడిగా మా ప్రభు ఒక కార్యము ఒక పని చేసి తృప్తి పడటం లేదు ప్రభా. మమ్మలను మేము, నన్ను నేను పూర్తిగా నీ చేతికి సమర్పించుకుంటూ మా రక్షణ పాత్ర చేతపుచ్చుకొని ఈ స్తుతి ఆరాధన యేసయ్య నామమున సమర్పించుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. దయచేసి అందరూ కూర్చోనండి. సమయంలో దైవ వర్తమానం అందచేయటానికి మన మధ్యలో దైవజనులు రెవరెండ్ డాక్టర్ జేకబ్ సుధాకరయ్య గారు ఉండటం మనందరికీ ఎంతో సంతోషం, ఆశీర్వాదకరం. కాబట్టి సమయంలో దైవజనులు ముందుకు వచ్చి వర్తమానం అందించవలసిందిగా నేను వారిని ముందుకు ఆహ్వానిస్తూ ఉంటున్నాను. జనవరి ఫస్ట్ వీక్ December 31 వచ్చినట్టు దాదాపు 8 నెలల తర్వాత మళ్ళీ మీ మధ్యకు రావడం నాకు చాలా సంతోషం. దేవుని ప్రణాళికలు, దేవుని ఆలోచనలు వేరు, మన ఆలోచనలు, మన ప్రణాళికలు వేరు. మెట్టుకు మిమ్మల్ని అందరినీ చూడగలిగినాము. 18 చైర్లు పురుషుల వైపు ఖాళీగా ఉన్నాయి, 4 చైర్లు స్త్రీల వైపు ఖాళీగా ఉన్నాయి. ఈ కంపారిజన్ మాత్రమే బాగలేదు. ఇప్పటికీ నేను గుడి నిండి బయట కూడా 50 చైర్లు వేసి ఉంటారని నేను అనుకున్నాను. ఆ దృశ్యం కనబడలేదు. అయినను సంఘం దేవునిది, మనకేమాత్రం దీంట్లో జోక్యం చేసుకోవాల్సిన అవసరం లేదు. మనం కేవలం ప్రార్థన చేయవలసిన వారమై ఉంటున్నాం. మన స్నేహితులు, మన ఇరుగు పొరుగు వారు, మన హితులు ఎవరైతే ఉన్నారో, ఎవరి గురించి మనం మంచి ఆలోచన చేస్తామో వారు రావాలనే ఆశ మనం కలిగి ఉండాలి. అన్న ఏందే ఈ మధ్యలో గుడిలో కనపడతలేదే రా అని మన పక్కా తెలంగాణ భాషలో మాట్లాడితే అదొక రకమైన ప్రేమ, అదొక రకమైన సంబంధం. యు ఆర్ నాట్ బి సెయింట్ అని ఏదో ఇంగ్లీషులాగా మాట్లాడితే దాంట్లో ప్రేమ ఉండదు. నా ప్రియమైన దేవుని సంఘం, ఈ వయసులో మొన్ననే 75 సంవత్సరాల ఆయుష్కాలాన్ని ఇచ్చినందుకు దేవుని తెచ్చినాం. 40 సంవత్సరాల, నేనేమైనా పొరపాటు చెప్తే చెప్పరా, 40 సంవత్సరాలు మ్యారీడ్ లైఫ్, 50 సంవత్సరాలు చూడండి. ఇక ఇట్లనే అంటే తెల్లంటికలు వచ్చిందే కాకుండా మాత్రం మెల్లగా ఇది కూడా తగ్గుతున్నది అని ఒక మాట హెచ్చరిక నాకు. 25 సంవత్సరాలు ఇక్కడ పరిచర్య, దాదాపు 8 సంవత్సరాలుగా హైదరాబాద్లో బ్లెస్సెడ్ మినిస్ట్రీస్ అనే పరిచర్య జరిగింది. దేవుడు ఖాళీ లేకుండా దివ్యంగా వాడుకుంటున్నాడు. అది నేను ఊహించలేదు, మీకు చెప్పినా మీకు అర్థం కాదు. అనేకులకు కారకులుగా ఉండాలని దేవుడు ఇక్కడి నుంచి తీసుకుని పోయినాడు. తాత్కాలికంగా కొంచెం మీకు నాకు మనోవ్యధ, హృదయంలో భారం, కన్నీరు కూడా కార్చినాం. మీకు తెలియదు మేము అక్కడ వెళ్ళిన తర్వాత ఎంత బాధపడ్డాము.
సడన్గా ఇంటిలో నుంచి ఒక వ్యక్తిని బయట పంపించేస్తే ఎట్లా ఉంటుందో అలాంటి అనుభూతి మాకు కలిగింది. అయినను దేవుని పరిచర్యలో ఉన్నాం కాబట్టి దేవుడే ఆదరించాడు. ఆ పరిచర్యలో ఇక దేవుడు వాడుకుంటున్నందువలన అదో రకమైనటువంటి ఆనందము అనుభూతి అనుభవిస్తూ ఉన్నాం. కుమారుని కుటుంబం, కుమార్తె కుటుంబం ఎంతో సంతోషంగా ఆరోగ్యంగా ఉన్నారు. దేవుడు వారిని ఆశీర్వదించి హెచ్చించినాడు. వారు ఫోన్ చేసినప్పుడల్లా కర్మల సంగతులు తెలిసినాయా, అందరూ బాగున్నారా, పాస్టర్ గారు బాగున్నారా, అన్ని విషయాలు వాళ్ళు కూడా అడుగుతూనే ఉంటారు. ఎందుకంటే ఇక్కడే పెరిగారు కదా, వాళ్ళు ఇక్కడే పెరిగారు, ఇక్కడే బాప్తిసాలు తీసుకున్నారు, ఇక్కడి మ్యారేజ్లు కూడా అయినాయి, ఇక్కడే సంతానం కలిగింది. ఎంటైర్ ఫ్యామిలీ ఈజ్ డివోటెడ్ టు హిస్ మినిస్ట్రీ. ఆయన పరిచయకు కుటుంబం అంతా పాల్గొనడం ఒకటి, వాడబడడం ఒకటి, ఆశీర్వదింపబడడం ఒకటి, వేరే వారికి ఆశీర్వాదకరంగా ఉండడం ఇంకొక ఎత్తు. ఇలాంటి ధన్యకరమైన జీవితాలు ఎంతమంది దేవుడి సేవకులకు ఉంటాయో నాకు తెలియదు. నాలో ఏమైనా మార్పు, నా స్వరంలో ఏమైనా మార్పు కనబడిందా మీకు? వీళ్ళు ఏం సపోర్ట్ చేస్తలేరు. ఉంటుంది సార్, అగో ఒక్కరు మాత్రం ఇట్లా అన్నారు. అంటే మేము ఇట్లా బహిరంగంగా చెప్పదలుచుకోలేదండి, స్త్రీలు అట్లా బయటపడతారు కానీ మేమంతా లోపల పెట్టుకుంటాం సార్ అని వాళ్ళు అంటున్నారు. ఏం కాదు, ఎందుకో చాలామంది సీరియస్గా ఉన్నారు, నవ్వాలని ఈ మాట చెప్పిన. మీరందరూ మమ్మల్ని ప్రేమిస్తారు. మీలాగా ప్రేమించేటువంటి సంఘం ఎక్కడ నేను చూడలేదు ఇంతవరకు. ఎన్ని సంఘాలు దర్శించినాను గత 4-5 సంవత్సరాల్లో. విరివిగా విస్తారంగా వాడబడుతున్నాం కానీ ఇలాంటి సంఘం నాకు ఎక్కడ కనపడలే. ఎందుకంటే నేను కన్నాను, నేను పెంచినాను, నేను వాక్యమైన పాలు పోసాను కనుక నా సంఘం సంగతి ఏందో నాకు తెలుసు. దేవుడు ఆ విధంగా మిమ్మల్ని అందరినీ, మీ పిల్లలను ఆశీర్వదించును గాక. రాబోయే దినాల్లో వివాహం ఆడి తర్వాత కలిగిన సంతానం కూడా దేవుడు ఆశీర్వించాలని మనసారా కోరుకుంటున్నాం. ఒక్క నిమిషం తల వంచుదాం. దయచేసి నా కొరకు ఎవరు ప్రార్థన చేయద్దు. ఇప్పుడు దేవుని వాక్య సందేశం కొరకు ప్రార్థన చేద్దాం ప్రతి ఒక్కరు. ఇప్పుడు మీ ప్రార్థన బలమే ఆయన సేవకునికి బలము, ప్రోత్సాహం. మాకు మంచి సందేశం ఇవ్వండి అని ప్రార్థన చేయొద్దు. దేవా, మీరు నాతో మాట్లాడండి, నన్ను నా కుటుంబాన్ని దీవించి పంపించండి. ఈరోజు ఒక వాక్యం నాకే, ఈరోజు వాక్యం సందేశం నాకే. ముందు భాగంలో కొన్ని కుర్చీలు ఖాళీగా ఉన్నాయండి పురుషుల వైపు. వెనక ఏమన్నా ఇబ్బంది పడుతున్న వారు వచ్చి ముందు వచ్చి కూర్చోవచ్చు. కొన్ని కుర్చీలు, దాదాపు 12 కుర్చీలు ఖాళీగా ఉన్నాయి. మీరు ముందుకు రావాలని నేను కోరుతున్నాను. లేటుగా వచ్చినా కూడా పర్వాలేదు, ముందుకు వచ్చి కూర్చోండి. వాక్య స్వరూపి, శరీరధారి, ఆత్మీయంగా మా హృదయములలో నివసిస్తున్న దేవుడు, వాక్యము ద్వారా మాతో మాట్లాడే దేవుడు. మీరు సజీవుడకు దేవుడు, మీరు మృతుడు కాదు. యు ఆర్ ఎ లివింగ్ గాడ్. నీకు స్తోత్రం. మీ వాక్యం సజీవం, మీ సంఘం సజీవమైన సంఘం. మీ కొరకు, మీరు ఇవ్వబోయేటువంటి ఇతర రాజ్యం కొరకు కనిపెట్టేటువంటి విశ్వాసం, నిరీక్షణ ఎందని ఆనందం, మీ వాగ్దానములైందని ఆనందమును బట్టి మేము సంతోషిస్తున్నాం, నిన్ను స్తుతిస్తున్నాం. మరొకసారి నాయన, మీ శరీరమైనటువంటి ఈ సంఘం దగ్గరికి నన్ను, నా కుటుంబాన్ని తీసుకుని వచ్చినందుకే నీకు వందనాలు. మీరు సిద్ధపరిచిన లేఖన భాగముల కొరకు నీకు వందనాలు స్వామి. మీరు మాట్లాడండి, మేము వింటాం ప్రభువా. మీ వాక్యం వినటం వలన మాకు ఆనందం, మీ వాక్యమును గ్రహించడం ద్వారా మా హృదయంలో సంతృప్తి. మీ వాక్యమును అర్థం చేసుకుని దానికి లోబడితే మా జీవితము, మా భవిష్యత్తు నడక మారిపోతుంది ప్రభువా. నీకు వందనాలు. ద్రోహము, అశాంతి, అసమాధానం, కుళ్ళు, కపటము, వ్యసనములు దూరం అయిపోతాయి ప్రభు. మీరు మాతోను మాట్లాడి మమ్మల్ని దీవించి పంపించమని యేసు ప్రభు పరిశుద్ధమైనటువంటి జ్ఞానము, నీతి, పరిశుద్ధత నిండినది నీ వాక్యంతో మమ్మల్ని దీవించి పంపించమని ఈ మా ప్రార్థన మా ప్రభువును ప్రియరక్షకుడైన యేసు స్వామి పేరట ప్రార్థించి వేడుకుంటున్నాం మా తండ్రి. ఆమెన్. అందరూ ఆమెన్ అన్నట్టుగా నాకు వినపడలే. స్త్రీలో 3 వరుసల వద్ద పురుషుల్లో ఒక మొదటి వరుస మాత్రమే వినపడింది.
ఒక్కసారి గట్టిగా ఆమెన్, ఆమెన్, ఆమెన్. ప్రియమైన ఈ పక్క ఏమి ఆహా, ఇది బాగుంది. పెద్దలేనండి ఇప్పటికైనా మంచి సలహా చూడండి. ఒకసారి వాడినారనండి, ఒకసారి మేమంటామా అంటున్నాడు ఆయన. ఎవరు గెలుస్తారు చూద్దామా? స్త్రీలు, థ్యాంక్ యూ. పురుషులు, ఓహో మీదే వినపడుతుంది. ఏమీ కాదు, మీరెందుకు చాలా సీరియస్గా ఉన్నారు, అందుకే నవ్విస్తామని చెప్పినాను. ఇంక వేరే ఉద్దేశం ఏమి లేదు. మా దృష్టిలో దేవుని దృష్టిలో అందరూ సమానం, ఒకరు ఎక్కువ లేదు తక్కువ లేదు. దేవుడు స్త్రీ కొరకు ఒక స్త్రీని సృష్టించాలా అనిలే, ఏమన్నాడు? సాటి అయిన సహాయం. వారన్నింటిలోనూ మనకు సాటియే. సో డోంట్ థింక్ అదర్వైజ్. వాళ్ళు ఏదో స్వరం ఇంట్లో పిల్లల్ని అరిసి గట్టిగా ఉంటుంది. కూరగాయలు అరిసే వాళ్ళ స్వరం కూడా వాళ్ళకి వినపడాలి కదా, అందుకని న్యాచురల్గానే వారికి స్వరం గట్టిగా ఉంటుంది. ఈరోజు గృహ నిర్వాహకత్వం, స్టీవర్డ్షిప్. ఇంగ్లీష్ మాట వింటే ఏదో ఆంగ్లం భాష కాబట్టి మనకు అర్థం కాదు. గృహ నిర్వాహకత్వం అంటే కూడా తెలుగు భాష అయినా కూడా మనకు అర్థం కాదు. సంఘములో మన పాత్ర ఏమిటి? ఇది ఎవరు అనుకోవాలి? పెద్దలు మాత్రమే కాదు. ఇదేంటి మధ్యలో ఇప్పుడు వస్తున్నారు కొంతమంది బాలు ఇక్కడ వస్తున్నారు. మామూలుగా ఇట్లా వస్తారా అమ్మా? సండే స్కూల్లా? వీళ్ళు సండే స్కూల్ చిల్డ్రన్లా కనపడడం లేదే. పెద్ద క్లాస్ కాబట్టి మీరు పెద్దలు అయిపోయినారా? వెరీ గుడ్. అబ్బో, నాకు ఇంతవరకు ఈ మర్మమే అర్థం కావడం లేదండి. ఎక్కడ చూసినా, సినిమా హాల్లో చూసినా కూడా ఆడవాళ్ళ సంఖ్య ఎక్కువ ఉంటుంది, మగవాళ్ళ సంఖ్య తక్కువ ఉంటుంది. సంఘంలో కూడా ఇదే పరిస్థితినా? వేరి శాంత్ కుమార్, గృహ నిర్వాహకత్వం అనే మాట కూడా మనకు అర్థం కాలేదు. అదైతే సంస్కృతం లాగా ఉన్నది. ఇక ఆంగ్ల భాషలో స్టీవర్డ్షిప్ అంటే ఇంక అసలే అర్థం కాదు. సంఘములో మనం ఎటువంటి పాత్ర వహిస్తున్నాం, భరిస్తున్నాం? సంఘములో నా పాత్ర ఏమిటి? సంఘములో నేను ఏ విధముగా ప్రోత్సహించబడే విధానంలో నేను ఉన్నాను? సంఘంలో నేను ఉపయోగపడే పాత్రగా నేను ఉన్నానా? నా దగ్గర నుంచి మీ దగ్గర వరకు, యవనస్తుల వరకు ఈ ప్రశ్న వేసుకునవలసిన వారం వింటున్నాం. ఇది ఎవరినో ఉద్దేశించేది కాదు, అందరికీ. 15 సంవత్సరాల పైబడిన వారందరికీ ఈరోజు వాక్యం. పెద్దలకు, స్త్రీలకు, పురుషులకు అందరికీ సంబంధించిన వాక్యం. ఈ వాక్యం నేను 10 రోజుల కిందట సిద్ధపడ్డాను. మొట్టమొదటి ఆన్లైన్లో మాట్లాడేసినాను. నా ప్రియ కాజీపేట సంఘానికి నేను ఎప్పుడు వెళ్ళాలి, ఎప్పుడు ఈ వాక్యం పంచుకోవాలని 3 దినముల కిందట అనుకున్నాను. నిన్నటి దినం ఆహ్వానం వచ్చింది. ప్రియమైన బిడ్డలారా, ఈరోజు నీవు నేను, వాట్ ఎవర్ యూ మే బి, వాట్ ఎవర్ యూ ఆర్, వాట్ ఈజ్ అవర్ రెస్పాన్సిబిలిటీ? స్టీవర్డ్షిప్. సంఘములో నా పాత్ర ఏమిటి? కాపరి మొదలుకొని చెప్తున్నాను నేను. కాపరిని మొదలుకొని వాచ్మ్యాన్ వరకు, యవనస్తులు, స్త్రీలు, పురుషులు, యవన బిడ్డలు, బాలురు కానీ బాలికలు కానీ. వాట్ ఈజ్ మై పార్ట్? వాట్ ఈజ్ మై రెస్పాన్సిబిలిటీ? నా బాధ్యత ఏమిటి? నేను చేయవలసిన కర్తవ్యం ఏమిటి? వాల్యూమ్ కొంచెం తగ్గిస్తే మంచిది, కొంచెం అని ఒక చిన్న ప్రశ్న మనం వేసుకున్నట్టయితే ఈ సందేశం నీకే. అవసరం లేదండి. మెసేజ్ జనరలీ అందరికీ ఉంటుంది కదా, నా కొరకే ఏమని అనుకోవాల్సిన అవసరం లేదు. విందాం, పోదాం అంతే. కాకపోతే ఒక్క ప్రమాదం ఉంది. ఇక్కడ వింటాం, ఇక్కడి నుంచి బయటికి వెళ్ళిపోతుంది. జాగ్రత్త, ఈ ప్రమాదం జరగకుండా కాపాడుకోవాలి. గృహ నిర్వాహకత్వం అనేటువంటిది యవన బిడ్డల నుంచి కుమారులు కానీ కుమార్తెలు కానీ, భార్యాభర్తలు, తండ్రి కానీ తల్లి కానీ, అత్తమామలు కానీ, నానమ్మలు కానీ అమ్మమ్మలు కానీ, దేవునికి సంబంధించి ఎదుగుదల కోరేటువంటి వారి యొక్క కర్తవ్యం ఏమిటి?
దేవుడు నాకు ఇచ్చిన యాజకత్వం ఏమిటి, దేవుడు నాకు ఇచ్చిన తలాంతులను ఎందుకు ఇచ్చాడు, ఏ విధంగా నేను వాడుకోగలను, ఈ విధమైన సరళిలో ఎవరైతే ఆలోచన చేస్తుంటారో వారికి ఈ వాక్యం. జస్ట్ ఫర్ అటెండెన్స్ వస్తున్నాం పోతున్నాం. ఆయన రెగ్యులర్గా వస్తారు సార్ గుడికి, ఒక్క ఆదివారం కూడా మిస్ కాడండి అని పాస్టర్ గారు ఎవరికైనా చెప్తే ఎంత సంతోషపడతాం మనం. ఒక్క రోజు కూడా ఆబ్సెంట్ కాడండి. మిగిలిన సంగతి ఏం అడగకండి. ఇక గుడికి మాత్రం వస్తున్నారు, ఫిజికల్ అటెండెన్స్ ఉంది కానీ మెంటల్ అటెండెన్స్ లేదు. ఎందుకు వచ్చాము గుడికి, ఏమి అనుభవించాము, ఏం పొందుకున్నాము, దేనిని కలిగి మనం వెళ్తున్నాము అన్నటువంటి భాష మాత్రం అర్థం కావడం లేదు. సో వాట్ ఈజ్ అవర్ రెస్పాన్సిబిలిటీ? రెండవ మాట అకౌంటబిలిటీ. దానికంటే ముందు ఫెయిత్ఫుల్నెస్, నమ్మకత్వం. నమ్మకమైనటువంటి భర్తగా, నమ్మకమైన భార్యగా, నమ్మకమైన యవనస్తులముగా, వారి బిడ్డలముగా మనం ఉంటున్నామా? సంఘ పెద్దలుగా ఎన్నుకొనబడినటువంటి వారు మనం దేవుని ఎడల గృహ నిర్వాహకత్వం మనం కరెక్ట్గా నడిపిస్తున్నామా? లెక్క అప్పగించవలసిన వాడు ఉంది, దానికన్నా ముందు నమ్మకత్వం ఉన్నది. ఎవరు గృహ నిర్వాహకత్వం యొక్క అవస్థతను గుర్తిస్తారో, ఎవరు లెక్క అప్పచెప్పాలనేటువంటి బాధ్యత, భారము, భయము కలిగి ఉంటారో వారు దేవుని ఎడల భయము కలిగి ఉంటారు. ఫియర్ ఆఫ్ గాడ్. 3 చాలా దివ్యమైన విషయాలు. ఫియర్ ఆఫ్ గాడ్ అనే విషయం నేను ముందే చెప్పాను కాబట్టి ఈరోజు నేను చెప్పడం లేదు. ఎవరికైనా గుర్తుందా ఈ మాట? ఫియర్ ఆఫ్ గాడ్, దేవుని యందలి భయం. 6 సంవత్సరాల కిందట మాట్లాడినాను ఈ మాట. అది ఒక్కటి ఉంటే మిగతావన్నీ ఈజీయే. దేవుని ఎడల భయం. భార్యకు భయపడేవాళ్ళు కొంతమంది, భర్తకు భయపడేవాళ్ళు కొంతమంది, ఏమంటే పొలిటికల్ లీడర్స్కి భయపడేవాళ్ళు కొంతమంది, చివరిలో పాస్టర్ గారికి భయపడే వాళ్ళు కొంతమంది ఉంటారు. మనము దేవుని ఎడల భయం కలిగి ఉన్నామా? ఇఫ్ యూ హ్యావ్ దిస్ వండర్ఫుల్ క్వాలిటీ ఆఫ్ ఫియర్ ఆఫ్ గాడ్, ఈ అద్భుతకరమైనటువంటి దేవుని ఎడల భయము అనేది మనం కలిగి ఉన్నట్టయితే అన్నీ చక్కగుంటాయి. నీవు చక్కగుంటావు, నీ భార్య చక్కగుంటావు, నీవు నీ భర్త చక్కగా ఉంటారు, నీ పిల్లలు చక్కగా ఉంటారు. దేవుని మహిమ కొరకు మీరు వాడబడగలరు. కనుక ఈ విషయం ఇంతవరకు నేను ఎన్నడూ కూడా ఇన్ని సంవత్సరాల మీతో నేను పంచుకోలేదు. గృహ నిర్వాహకత్వము. ఒక భర్తగా నీ ఇంటిలో నీవు ఏ విధంగా గృహ నిర్వాహకత్వం చేస్తున్నావు? వాట్ ఈజ్ యువర్ స్టెడ్ ఫాస్ట్నెస్, స్థిరమైనటువంటి స్టీవర్షిప్ నువ్వు కలిగి ఉంటావో, నీ భార్య కానీ, నీ భర్త కానీ, నీ పిల్లలు కానీ, నీ సంఘము కానీ, నీ పరిచర్య కానీ అది స్థిరముగా ఉంటుంది అనేటువంటి మాట మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన వారం అంటున్నాం. గృహ నిర్వాహకత్వం అనే మాట విన్నప్పుడు ఇదేదో సాంస్క్రిట్ మాటలాగా ఉంది, ఏమి అర్థమయ్యేటట్లేదు అనుకోవచ్చుకున్నాం. ఎస్, ఇట్ ఈస్ అ గ్రేట్ సబ్జెక్ట్, వెరీ ఇంపార్టెంట్, వెరీ ఎసెన్షియల్ టాపిక్ ఫర్ టుడేస్ చర్చ్. నువ్వు సంఘంలో ఏమీ లేవు, నీకు ఏ గుర్తింపు లేదు. ఏమి గుర్తింపు లేకుండా మేము ఏం చేయగలమండి? మేము ఎలాంటి కార్యములు నిర్వహించగలము? ఐఎమ్ నాట్ ఏ ప్రెసిడెంట్, ఐఎమ్ నాట్ ఏ సెక్రటరీ. కనీసం స్త్రీల సమాజం కన్నా నన్ను ఎన్నుకోకపోయారు కదా, సండే స్కూల్ ఇన్ఛార్జ్ కూడా నన్ను ఎన్నుకోకపోయారు కదా, నేనేం చేయాలండి? నీవున్న స్థితిలోనే యు ఆర్ కమింగ్ యాజ్ అన్ ఆర్డినరీ మెంబర్. ఎస్, సంఘ సభ్యునిగా వస్తున్నావు పోతున్నావు, సభ్యురాలుగా వస్తున్నావు పోతున్నావు. సంఘంలో నీ పాత్ర ఏమిటి? తమాషా చూడడానికి వస్తున్నామా మనం ఇక్కడ? ఎవరినో చేసి కామెంట్ చేయడానికి వస్తున్నామా? ఎవరిని మెచ్చించడం, హెచ్చించడం, ఒకరిని తగ్గించడం, అవమానపరచడం కొరకు వస్తున్నామా? లేకపోతే కొంతమంది మాట్లాడరు, ఈ యాక్షన్స్ ఉంటాయి. కొన్ని ఈ యాక్షన్స్ మీకు అర్థం కాదు, నాకు అర్థమవుతుంది, దేవుని సేవకునికి అర్థమవుతుంది. సో గృహ నిర్వాహకత్వం అంటే నీకు అప్పగింపబడినటువంటి బాధ్యత, ఉద్యోగము, నీకు దేవుడిచ్చిన భారము, దేవుడు నీకు ఇచ్చిన ప్రార్థనా జీవితం, విశ్వాస జీవితం, ఆత్మరక్షణ కొరకైన ప్రసవ వేదన ఏ విధముగా వాడుకుంటున్నావు? ఇవన్నీ పాస్టర్లు, పెద్దలు, సంఘ పెద్దలు, బాధ్యత కలిగిన బిడ్డలు చేయగలిగిన పని కదండి. ఇది మాది కాదు కదా అని ఒకవేళ సులభంగా నువ్వు కొట్టిపారేయవచ్చు. ఓకే, ఇట్ ఈస్ లెఫ్ట్ టు యూ. దేవుని మాటను, దేవుని ఆజ్ఞను గైకొని దానికి విధేయత చూపించి ఆ విధంగా పనిచేసినట్టయితే దేవుడు తప్పకుండా నన్ను ప్రతి ఒక్కరిని ఆశీర్వదిస్తాడు. సో బేసికలీ ప్రాథమికంగా మన
ప్రాథమిక బాధ్యత ఏమిటి, గురుతర బాధ్యత ఏమిటి? ఈ మాటనే మనము మొట్టమొదటి జ్ఞాపకం చేసుకుందాం, తర్వాత 2 విషయాలు జ్ఞాపకం చేసుకుంటున్నాం. గృహ నిర్వాహకత్వం. ఇందులో 2-3 విషయాలు చెప్పుకొని మనం రెండో అంశానికి వెళ్దాం. పరిశుద్ధ గ్రంథములో దీని గురించి అప్పుడు ఏం తీవకండి, చాలా త్వరగా డిస్టర్బ్ అవుతుంది. అదే నాకు ఇష్టం లేదు, అందుకే నేను ఎక్కువ రెఫరెన్స్లు కూడా చెప్పా. మీరు శ్రద్ధగా వినాలని నాకు ఇష్టం. బైబిల్ గ్రంథంలో గృహ నిర్వాహకత్వం గురించి చాలా శ్రేష్టమైన అంశాలు మన కొరకు దేవుడు రాయించినాడు. దాంట్లో మచ్చుకు 2-3 జ్ఞాపకం చేసుకొని మనము రెండో అంశానికి వెళ్దాం. మనం ఇది చాలా బాధ్యతాయుతమైనటువంటి కర్తవ్యం. ఇట్ ఈస్ ఎ వెరీ రెస్పాన్సిబుల్ అకౌంట్. ప్రతి ఒక్కరూ కూడా బాధ్యతగా భావించి ఈ ప్రసంగం వింటుంటే అయితే ఈ రోజంతా కమిటీ మెంబర్స్కే ఉన్నట్టుంది ఈ ప్రసంగం అని కొంతమంది సెటిల్ అయిపోయినారు. ఇది మాకు కాదు అనుకుని ఒకవేళ ఈ పక్క అనుకున్నా కూడా ఈ పక్క మాత్రం వినడం లేదు. అలాంటి అభిప్రాయానికి నిశ్చయితకు రావద్దు. ఒక వ్యక్తిగా, ఒక సభ్యుడుగా, సభ్యురాలుగా, దేవుని యందు విశ్వాసం ఉంచిన విశ్వాసురాలుగా, విశ్వాసిగా నీ గురుతర బాధ్యత ఏమిటో తెలుసుకుంటే కానీ ఈ గృహ నిర్వాహకత్వం అనేటువంటిది నువ్వు చేయలేవు. ఐఎమ్ జీరో, ఐఎమ్ నథింగ్ ఇన్ ద చర్చ్. అంతా వాళ్ళే చూసుకుంటున్నారండి. ఎప్పుడు మమ్మల్ని ఏం పలకరించలేదు. ఈ పని చేయండి అని చెప్తారు, అప్పుడప్పుడు ఊడ్చే పని చెప్తున్నారు. ఎస్, ఊడ్చే పనిలో కూడా నువ్వు నమ్మకంగా ఉన్నావా? ఒకవేళ పెద్ద మనుషులు వచ్చి చూస్తే, కాపరి వచ్చి చూస్తే నువ్వు శుభ్రంగా ఊడ్చినావా? ఏమమ్మా అంతా ఇట్లే ఉంది కదా, ఎవరు ఊడ్చిందా? పని మనిషి ఊడ్చిందా? పని మనిషికి బాధ్యత లేదు. ఎవరికి లెక్క అప్పచెక్కాల్సిన అవసరం లేదు. బట్ యూ యాజ్ ఎ చర్చ్ మెంబర్, శరీరం అనేటువంటి సంఘం అనేటువంటి దేవుని సంఘంలో, ఈ శరీరంలో నీ ఒక అవయవము అనే మాట గుర్తుపెట్టుకోవాలి. అప్పుడే నీకు గురుతర బాధ్యత వస్తుంది. స్టీవర్షిప్ అనే అంశం ఏమిటో నువ్వు అర్థం చేసుకోగలవు. ఏండ్లు అయిపోతున్నాయండి, ఎన్ని సంవత్సరాల నుంచి గుడికి వస్తున్నాం. వీఆర్ జీరో ఇన్ ద చర్చ్. ఏ పని జోలికి మనం పోవడం లేదు, ఏమి చేయాలని కూడా ఆశ కూడా లేదు. కనీసం చేస్తున్న వాళ్ళు చేస్తున్నారు, వారిని ప్రోత్సహించడం కొరకే మనం ప్రార్థన చేద్దాం అన్నటువంటి ఆలోచన కూడా మనకు లేదు. జస్ట్ కమింగ్ లైక్ దిస్, గోయింగ్ లైక్ దిస్, దట్స్ ఆల్. పై నుండి కింద వరకు ఈ గురుతర బాధ్యత, ఈ పర్సనల్గా, వ్యక్తిగతంగా, ఒక్కొక్కరు కుటుంబంగా, ఒక్కొక్క కుటుంబము యాజ్ ఎ చర్చ్, ఫుల్ చర్చ్ సంఘముగా మనం ఈ గురుతర బాధ్యతను అర్థం చేసుకున్నావా? దాని కొరకు ప్రయాసపడాలని కోరుకుంటున్నామా? దాని కొరకు ఏమైనా ప్రయత్నం చేస్తున్నావా? గృహ నిర్వాహకత్వం తనది కానటువంటి యజమానికి సంబంధించినటువంటి వాటిని తనవిగా భావించి, దేవునికి నీకు ఇప్పుడు ఏమి సంబంధం ఉంది? కుమారత్వం మాత్రమే ఉంది, శిష్యత్వం ఉన్నది. ఆయన పరిచర్యలో బాధ్యత వహించిన బాధ్యతాయుతమైన వ్యక్తులుగా మనం ఉన్నాము. కానీ లెక్క చెప్పవలసి ఉన్నది, దీనికంటే ముందు నమ్మకత్వం అనేది ఒకటి ఉంది అనే విషయాలు మనం ఎప్పుడైనా ఆలోచన చేస్తున్నామా? సంఘంలో కమిటీని ఎన్నుకున్నారు కదండి, కాపరి ఉన్నాడు కదండి, కాపరి బాధ్యత ఆయనదే, పెద్దల బాధ్యత పెద్దదే, స్త్రీల ఇన్ఛార్జ్ బాధ్యత ఆమెదే, ఈ సండే స్కూల్ పెద్దది లేక నాయకుడిది ఆ బాధ్యతే, యవనస్తులను నాయకుడిగా ఉన్న వారి బాధ్యత ఆయనదే. అది ఎవరి మీదో దేవుడు ఇచ్చేశాడని చెప్పి వారి మీద, వాళ్ళ భుజాల మీద పరేసి మనం నిశ్చింతగా ఉండడం కాదు. కనీసం మోకరించి ప్రార్థన చేస్తున్నామా? మీ సంఘం కొరకు నేను ప్రార్థిస్తున్నానయ్యా అని ఎవరైనా మనం అనగలమా? నా సంఘం కొరకు అని బట్టి ఆ మాట ఎప్పుడైనా వస్తుందా? ఈ మన సంఘం కొరకు మనం ప్రార్థిస్తామనేటువంటి సామూహిక అభిప్రాయము, నిశ్చయత, దాని బట్టి తీర్మానం మనం చేసుకోగలుగుతున్నామా? ఎందుకు ఈ దినాల్లో సంఘాలు ఇటు ఏడుస్తున్నాయి? ఐఎమ్ సారీ టు సే దిస్ వర్డ్. సంఘాలు ఈ దినాల్లో ఏడుస్తున్నాయంటే ఎందుకంటే కాదు, కన్నీరు కారుస్తున్నారండి, కన్నీటి ప్రార్థన చేస్తున్నారు కొన్ని సంఘాలలో. ఎందుకు? వారికి వేరే పని లేదా? ఇంకా ఎవరు భారమో తెచ్చి వీళ్ళ మీద వేసుకొని కన్నీటి ప్రార్థన చేయాల్సిన అవసరం ఏమొచ్చింది చెప్పు? ఏమి నీ బాధ్యత? సంఘంలో సభ్యురాలుగా నీ కర్తవ్యం ఏమిటంటే గృహ నిర్వాహకత్వం. వాట్ ఈజ్ మై పార్ట్ ఇన్ మై చర్చ్? అసలు ఇన్ మై చర్చ్ అనే ధైర్యం ఉన్నదా? తెలంగాణ భాషలో చెప్పంటే బాజాప్తుగా ఇది నా సంఘం, ఇది మన సంఘం అనేటువంటి బాధ్యత మనకున్నదా? అట్లయితే తప్పకుండా యూ విల్ బి రెడీ టు షేర్ దిస్ రెస్పాన్సిబిలిటీ. ఈ స్టీవర్షిప్లో పాలిభాగస్తురాలుగా నీవు కూడా ఉండడానికి అవకాశం ఉన్నది.
ఎప్పటి వరకు ఈ ఆలోచన, ఈ తీర్మానం నీలో రాదో, సంఘమును గురించిన భారం, ప్రసవ వేదన, ఆత్మల సంపాదన విషయమైనటువంటి బాధ నీకు కలగదు. జస్ట్ కమింగ్ అండ్ గోయింగ్. అందరూ వచ్చినట్టే వస్తున్నా పోతున్నాం. ఈ దినాలలో ప్రాథమికంగా దేవుడు ఏమిటాయన, మీలో ఒక్కడు కూడా నశించిపోవటం నాకు ఇష్టం లేదని. ఏమి రమ్యమైన మాట అండి. దేవుడు పరలోకమందు సింహాసనం మీద ఆసీనుడైనాడు. దూతలు, సైన్యముల కొలది దూతలు ఆయనకు పరిచయం చేస్తున్నారు. అటువంటి పరిశుద్ధమైన స్థలములో, ఆ పరిశుద్ధమైన వాతావరణము, లోకములో ఉన్న మానవుని గురించి ఆలోచన చేయాల్సిన మానవుని దేవునికి ఏం అవసరమని చెప్పండి. వాడు ఎక్కడ పోతే ఏమైంది? తీర్పులోకి పోతే ఏమవుతుంది? నరకాగ్నికి పోతే ఏమవుతుంది? ఏమి కాదు. కానీ ఈ ప్రసవ వేదన మనకు ఉన్నదా? ఈ గృహ నిర్వాహకత్వం మనం సిద్ధపడుతున్నామా? గృహ నిర్వాహకత్వం అనేటువంటి ఒక పరిచర్య ఉన్నది. దానికి నేను కూడా పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ దిస్. దాంట్లో కూడా నేను కూడా పాలిభాగస్తున్నాను, పాలిభాగస్తురాలను. ఇది నా కర్తవ్యము కూడా అనేటువంటి మాట ఎప్పుడైనా గుర్తుపెట్టుకున్నావా? తనది కాని యజమానికి సంబంధించిన వాటిని తనవిగా భావించుకొని, సర్వశక్తుడు ముందు సర్వ సృష్టికర్త అని దేవుడు ఆకాశ మండలంలో సైన్య సమూహంతో లేక దూతల సమూహంతో ఆరాధింపబడుతున్న దేవుడు మానవుని గురించి, లోకముని గురించి ఎందుకు ఆలోచన చేయాలి? నశించిన వారిని రక్షించుట కొరకై, పాపలను రక్షించుట కొరకై యేసుక్రీస్తు ఈ లోకమునకు వచ్చిన ఈ వండర్ఫుల్ స్టేట్మెంట్. యూ కెన్ నాట్ ఫైండ్ దిస్ స్టేట్మెంట్ ఎనీవేర్ ఇన్ ద వరల్డ్, ఎనీవేర్, ఎనీ బుక్ ఆఫ్ దిస్ వరల్డ్. దిస్ ఈజ్ ది యునిక్ ఇన్విటేషన్ అండ్ హెవెన్లీ ఫాదర్స్ డెసిషన్. సార్వత్రికంగా ప్రపంచమంతటికి కావాల్సిన సువార్త ఇది. ఈ సువార్త కొరకు తానే కుమారుడుగా ఈ లోకానికి రావాల్సి వచ్చింది. అది గృహ నిర్వాహకత్వం అంటే. దేవుడుగా ఆయన సింహాసనాసీనుడై ఉండి భూలోకంలో ఉన్న మానవులు పాడైపోతే ఏంది, కళ్ళు కాంపౌండ్లో ఉంటే ఏంది, ఇద్దరు భార్యలు పెళ్లి చేసుకుంటే ఆయనకేం భారం చెప్పండి? ఆయనకేమి చింత? ఎందుకు చింతించాలి? వేల కొలది, కోట్ల కొలది సైన్య సమూహంతో, దూతల సమూహంతో ఆయన ఆరాధించబడుతున్నాడు, స్తోత్రించబడుతున్నాడు. అవసరం లేదు ఆయనకి. ఆ దేవుడు పరలోకంలో సింహాసనాసనుడైన అప్పటికి కూడా భూలోకమును తల వంచి చూచి, ఇదిగో ఈ లోకం పాడైపోతున్నది, సర్వనాశనం అయిపోతుంది, ఈ లోకం కొరకు నేనేమైనా చేయాలని తండ్రిని వేడుకున్నాడు. తండ్రి నీ చిత్తం ఏదో సిద్ధించును కాక. కుమారుడుగా ఈ లోకానికి వచ్చాడు. లోక కళ్యాణార్థం అనేటువంటి భాష, అన్యుల భాషలో ఒక మాట ఉన్నది. లోకమున కళ్యాణం ఎక్కడుందండి? అదేమి లేదు. కానీ పరిశుద్ధులేక వివాహం జరగబోతున్నది. నీతిమంతులేక వివాహం, పరిశుద్ధ వివాహం. ఆ వివాహ కార్యక్రమంలో మనం అందరం కూడా పాల్గొబోతున్నాం. మరి ఆ నిశ్చయత, ఆ విశ్వాసము, ఆ ధైర్యం నీకున్నదా? అట్లయితే గృహ నిర్వాహకత్వం తీసుకోవడానికి నీవు కూడా సిద్ధపడాలని దేవుడు కోరుతున్నాడు, పిలుస్తూ ఉన్నాడు. దీనికి మొట్టమొదటి సూత్రం, దెర్ ఈజ్ ఎ లా, దెర్ ఈజ్ ఎ ప్రిన్సిపల్ హౌ టు హ్యావ్ దిస్ స్టీవర్షిప్. ఈ గృహ నిర్వాహకత్వమును పొందుకోవాలంటే ఒకవేళ దీనికి కొన్ని నిబంధనలు, సూత్రములు లాంటివి ఉన్నాయి. వాటిని మచ్చొక 2-3 జ్ఞాపకం చేసుకొని మనం ముందుకు వెళ్ళిపోతాం. నంబర్ 1, మీరు ఆయన సొత్తు. మమ్మల్ని దేకేటోడు ఎవరండి సార్? దేవుడు ఎక్కడో పరలోకంలో ఉన్నాడు, వేలాది కోట్లాది దూతల చేత ఆరాధింపబడుతున్నాడు, ఆ స్తుతుల సింహాసనం మీద ఆయన ఆసీనుడైనాడు. మనం చూసేదానికి ఆయనకి అవకాశం ఉందా, సమయం ఉందా ఆయనకి అని మనం అనుకుంటుంటాం. ఇన్ని కోట్ల మంది జనాభాలో నన్ను గుర్తిస్తాడు ఆ దేవుడు అని మనం అనుకుంటున్నాం. రిమెంబర్, యు ఆర్ హిజ్, యు ఆర్ హిజ్, ఆయన సంతానం. ఈ మాట వారి ఎవరికి చెప్పబడలేదు. ఆయన రక్తంతో కడగబడిన నీ కొరకు, నా కొరకు ఈ మాట చెప్పబడింది. వి బిలాంగ్ టు గాడ్ అండ్ గాడ్ బిలాంగ్స్ టు అస్. మనము దేవునికి చెందిన వారము, దేవుడు మనకు సంబంధించిన వాడు. ఇంత ఇంటిమేట్ ఫెలోషిప్, ఇంత అవినాభావ సంబంధం, ఇంత క్లోజ్గా ఉన్నటువంటి సంబంధం దేవునికి నీకు మాత్రమే, దేవునికి నాకు మాత్రమే ఉన్నది. ఈ మాట మనం అర్థం చేసుకున్నప్పుడు, ప్రభువా నేను నీ కొరకు ఏం చేయగలను? గుడిలో వెళ్ళి ఊడ్చాలా? అందరు తాగేదానికి నీళ్ళు పెట్టాలా? కుర్చీలు తుడవాలనా? మైక్ సిస్టమ్ పెట్టాలా? ఏమైనా ఇటువంటి బాధ్యత మనం వహిస్తున్నామా? దానినే అన్నారు గృహ నిర్వాహకత్వము అని అన్నారు.
ఎందుకంటే ఆది కాండం 2వ అధ్యాయం 7వ వచనంలో ఒక మాట అన్నాడు. మీరు తీయవలసిన అవసరం లేదు, దయచేసి మీరు జాగ్రత్తగా వింటే చాలు. నేను చెప్తాను అన్నీ కూడా, రాసుకోవాలంటే రాసుకోవచ్చు, కానీ డోంట్ డిస్టర్బ్ 3 people అన్న ఏమో అని ఈ పక్క ఉన్నగుని, అక్క ఏమని అని ఈ పక్క ఉన్న అక్కని, ఇక ముందు వాళ్ళని వదిలిపెట్టడం, వెనక వాళ్ళని నలుగురు డిస్టర్బ్ అవుతారు. ఈ మాట నేను చాలాసార్లు చెప్పినాను. విని రాసుకోగలిగితే రాసుకో, లేకపోతే నా తర్వాత నేను అడుగు, నేను చెప్తాను. డోంట్ డిస్టర్బ్ మీ. ఆది కాండంలోనే 2వ అధ్యాయం 7వ వచనంలో మనలను ఆయన నిర్మించాడు, కుమ్మరి కుండను చేసిన రీతిగా మనల్ని నిర్మించాడు. He has not constructed us, he has created us. ఆయన తన స్వరూపములో మనల్ని నిర్మించుకున్నాడు. మనం చూసినప్పుడు యేసు ప్రభు యొక్క స్వరూపం మనలో కనపడాలని, ఆయన కొరకు సృజింపబడినటువంటి సంఘములో నీవు ఒక అవయవముగా ఉండాలని, ఈ గృహ నిర్వాహకత్వం నువ్వు తీసుకొని దానిని తప్పకుండా నెరవేర్చే స్త్రీగా పురుషుడుగా ఉండాలని, విశ్వాసిగా ఉండాలని దేవునికి ఇష్టం. సాధు సుందర్ సింగ్ను ఒక సభకు తీసుకొచ్చారంట స్పీకర్గా. ఆయన ప్రాంగణంలో ప్రవేశించి మొదలుకొని ఆ పైన పుల్పీట్ ఎక్కే వరకు, స్టేజ్ మీద ఎక్కే వరకు అందరిలో సణుగుడు మొదలైంది. ఏమంటున్నారు, ఎవరబ్బా ఆయన, కొత్త ఆయన ఎప్పుడు రాలేదు మన దగ్గరికి అని. అది కాదు, యేసుప్రభు వస్తున్నాడు అన్నాడు. యేసుప్రభు రాలే, సాధు సుందర్ సింగ్ గారు వస్తున్నారు. ఈయన పంజాబ్ రాష్ట్రానికి సంబంధించిన వాడు, గొప్ప దైవజనుడు. అంటే ఆయనలో యేసు ప్రభు వారి యొక్క స్వరూపం చూడగలిగినారు. ప్రియ దేవుని బిడ్డరా, మనము క్రైస్తవులని ఎవరైనా ఒక్కరైనా గుర్తించారా? ఒకసారి నేను అనుకుంటాను 18వ సంవత్సరం, 15-16 సంవత్సరాలు, 17 సంవత్సరాలు రక్షణ పొందినాను. 18-19 సంవత్సరాల్లో ఇంకా నేను డిగ్రీ అయిపోయింది అప్పుడప్పుడే. సుధాకర్ నువ్వు క్రిస్టియనా అని అడిగినారు, చాలామంది అడిగినారు. ఏం సమాధానం చెప్పాలి నేను? 3 సంవత్సరాలుగా కాలేజీలో ఉన్నాను, అంతకుముందు ఇంటర్మీడియట్లో 2 సంవత్సరాలు ఉన్నారు. అందరూ చూసిన వాళ్ళే, నోబడీ నోస్ దట్ ఐఎమ్ ఏ క్రిస్టియన్. ఎంత విచిత్రం, ఎంత ఆశ్చర్యం, ఎంత సిగ్గుకరం. ఎందుకు గుర్తించలేదు? నేను ఎప్పుడు బైబిల్ క్యారీ చేయలేదు, కనీసం నా పూర్తి పేరు కూడా చెప్పలేదు. సిగ్గు. క్రిస్టియన్ అనుకుంటారని భయం. ఆ దినములలో కన్వర్టెడ్ క్రిస్టియన్స్ అనే మాట ఎక్కువగా ప్రబలింది. నన్ను ఎక్కడ వేరే పాత కులానికి సంబంధించిన వాడు ఈరోజు ఏదో మాకు నీతులు పొందుతున్నాడని చెప్పి మాట్లాడతారని భయపడి, ఐ నెవర్ సెడ్ జేకబ్ సుధాకర్, ఓన్లీ జే సుధాకర్. ఎంత సిగ్గుకరం, ఎంత విషాదకరం, దేవుని నామానికి ఎంత అవమానం. ఏది నీ గృహ నిర్వాహకత్వం? మా తండ్రి బాద్షాప్గా జేకబ్ అని చెప్పుకున్నాడు. ఎక్కడికి వెళ్ళినా జేకబ్. అలాంటి ధైర్యం నీకెందుకు లేదు? ఎందుకు నీకు విశ్వాసత లేదు? ఆ తెగు నీకున్నదా? తెగు. క్రిస్టియన్ అని చెప్పుకోవడానికి నువ్వు భయపడుతున్నావా? దెన్ వేర్ ఇస్ ది క్వశ్చన్ ఆఫ్ దిస్ స్టీవర్షిప్? నువ్వు ఆయన గృహంలో నిర్వాహకుడుగా, మేనేజర్గా, లేకపోతే ఒక మెంబర్గా ఉన్నావన్న సంగతి నువ్వు ఒప్పుకోకపోతే నీ పార్ట్ ఆఫ్ గృహ నిర్వాహకత్వం ఎక్కడిది? నువ్వు ఆయన సొత్తు అనేటువంటి. యూ బిలాంగ్ టు క్రైస్ట్. రిమెంబర్ దిస్, యూ బిలాంగ్ టు క్రైస్ట్. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 17వ వచనం, శ్రేష్టమైన ప్రతి ఈవియు, సంపూర్ణమైనటువంటి ప్రతి వరమును, పరసంబంధమైనదై, ఏమంటే జ్యోతిర్మయుడకు తండ్రి యొద్ద నుండి నీకు వచ్చిందని, నీ కుటుంబానికి వచ్చిందని తెలుసా? ఆలోచించినవా ఎప్పుడైనా? చాలా కష్టపడి పైకి వచ్చాను సార్. అసలు మీరు నా కష్టము, నా సమస్యలు మీకు చెప్తే మీరు అసలు నమ్మరు, మీరు ఏడుస్తారండి అని వేరే వాళ్ళకి సాక్ష్యం చెప్తా ఉన్నామా? వాట్ అబౌట్ యువర్ టెస్టిమనీ బిఫోర్ గాడ్? దేవుని ముందు నీ సాక్ష్యం ఏమిటి? బలా నమ్మకమైన మంచి దాసుడు అంటున్నాడా? వెల్ డన్ మై గుడ్ అండ్ ఫెయిత్ఫుల్ సర్వెంట్ అని అనగలడా? ఎవరికి వర్తమానము? మొదట మా ఇద్దరికి, తర్వాత పెద్దలైన బాధ్యత కలిగిన బిడ్డలకు, తర్వాత అందరికీ. వేర్ ఈజ్ యువర్ టెస్టిమనీ? జే సుధాకర్ అని చెప్పుకుంటావా? అమ్మోసగాడా? జగత్ సుధాకర్ అని చెప్పలేవా? నేను క్రిస్టియన్ అని చెప్పుకోలేవా? ఆదివారం నాడు మాత్రం ఏదో ఒక చర్చికి నమ్మకంగా వెళ్ళేవాడిని. అది దాంతో సరిపోయిందా? వేర్ ఈజ్ యువర్ టెస్టిమనీ? నీ స్టీవర్షిప్ ఎక్కడ పోయింది? ఈరోజు నీకు చర్చికి వెళ్ళానండి, ఒక మంచి పాట పాడిన దేవుని మహిమపరచని చెప్పగలవా?
నువ్వు క్రిస్టియనా, ఇన్నాళ్ళు చెప్పకపోతేరా, ఈ సిగ్గుమాలిన మాటలు వినాల్సి వస్తుందని అబద్ధం చెప్పావా, లేక సత్యం చెప్పలేకపోయినావా? ఆయన నీవు సొత్తని గుర్తుపెట్టుకున్నట్టయితే తప్పకుండా యాకోబు పత్రిక 1వ అధ్యాయం 10 శ్రేష్టమైన ప్రతి ఈవియు ఏమండి సంపూర్ణమైన ప్రతి వరమును పరసంబంధం అనేది దేవుడిచ్చిందే అనేటువంటి మాట నువ్వు గుర్తించి జ్యోతిర్మయుడకు తండ్రి యొద్ద నుండి వచ్చును అనే మాట నువ్వు విశ్వసించినట్టయితే దేవుడిని తప్పకుండా దేవుని కొరకు ఉపయోగపడేటువంటి పాత్రగా వాడుకుంటాడని. నంబర్ 2, రెండవది దేవునికి మొదటి స్థానం ఇవ్వవలసిన వారం అంటున్నా. నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించదు. ఎక్కడైనా ఈ సాక్ష్యం చెప్పినావా? నా భార్య నమ్ముకునే సరే ఆమె ఏదో మోసంలో పడిపోయింది, ఒక మోసగాడు పాస్టర్ గారు మోసం చేసిండు, ఆమెను ఏదో నమ్మించి బాప్తిసం తీసుకోమని చెప్పి తీసేసుకోయింది. ఎందుకు తీసుకున్నానో బాప్తిసం అంటే ఏమో తెలియదు, ఏం తెలియదు నాకు. కొన్ని ఇట్లా విచిత్రమైన మాటలు సంభాషణలు కొంతమంది చేస్తుంటారు. ఎందుకు? గృహ నిర్వాహకత్వం అంటే ఏమిటో మనకు తెలియదు. సంఘంలో ఒక పాత్రగా, ఒక వ్యక్తిగా మనం ఉన్నాం, బాధ్యత కలిగిన భక్తులుగా ఉన్నాం మనం. దేవుడు లెక్క అడిగినప్పుడు చాలా కాలం కింద, ఒక 30 సంవత్సరాల కింద ఈ మాట చెప్పాను, బహుమానాలు పొందుకునేటప్పుడు దేవుని కొరకు మనం ఏమి ఇచ్చాము, ఏమి నష్టపరుచుకున్నాము, దేవుని పరిచర్యలో మనం ఎంతగా పాల్గొన్నాము, ఎంత కానుకలు ఇచ్చాము, ఎన్ని ఆత్మలు సంపాదించుకుని వచ్చామనేటువంటి మాటలు ఎప్పుడో మాట్లాడుకున్నాము. ఇవి ఎప్పుడైనా జ్ఞాపకం వచ్చినా? అదర్వైజ్ ఐఎమ్ సారీ, యూ విల్ నాట్ గోయింగ్ టు రిసీవ్ ఎనీ రివార్డ్ ఫ్రమ్ గాడ్. ఆయన సొత్తు అన్న తర్వాత దేవునికి మొదటి స్థానము, దేవుని కార్యములకు మొదటి స్థానం, దేవుని పనులలో అందరికంటే ముందుగా పాల్గొనేటువంటి ఆసక్తి, ఆశ, ప్రసవ వేదన ఉన్నదా? ఎప్పుడు నువ్వు దేవునికి మొదటి స్థానం ఇస్తావో అప్పుడు తప్పకుండా దేవుని కొరకు పనిచేయాలనే ఆశ నీకు కలుగుతుంది అనేటువంటి మాట మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. 3వ మాట, ఈ గృహ నిర్వాహకత్వంతో పాటే ఏమండి భాగస్వామ్యం, పార్ట్నర్షిప్. వాట్ ఈజ్ యువర్ పార్టిసిపేషన్ ఇన్ యువర్ చర్చ్ అని ఎవరైనా నిన్ను, తోటి క్రైస్తవులు కానీ, వేరే చర్చ్ వాళ్ళు కానీ, లేకపోతే మీ ప్రక్కింటి వాళ్ళు, నాన్ క్రిస్టియన్స్ కావచ్చు, ఒకవేళ మీరు రోజు ఇంత క్రమంగా గుడికి పోతారు కదా సార్, మీరు చర్చలో ఏం చేస్తారండి? అబ్బే అవన్నీ ఏమి ఉండవండి, పాస్టర్ గారు ఉంటారు, ఆయన మాకు హెడ్, ఆయన మాకు గురువు గారు, ఆయనే మాకు బోధకుడు, ఆయన మా సంఘ కాపరి, ఆయన చెప్పే మాటలు వింటాము, దీవెనకరంగా ప్రార్థన చేసుకుని వచ్చేస్తాం, అంతేనా? వాట్ ఈజ్ యువర్ స్టీవర్డ్షిప్? నీ బాధ్యత సంఘములో సభ్యులుగా ఉండగలరా? మరి మీ బాధ్యత ఏమిటి? నలుగురిని మాట్లాడతాను సార్, నేను ఏం పోయిన వారు రాలేదని అక్కని అడిగినా, నేను ఇంకొక అంకుల్ కూడా నేను అడిగినా, ఇంతేనా నీ బాధ్యత? ఇంతేనా, ఇంకేమన్నా? మిగిలినవన్నీ పాస్టర్ గారికి వదిలేస్తామంటే, ఆయన ఆధ్యాత్మికంగా మాకు గురువు, తండ్రి, మాకు మాస్టర్ కాబట్టి ఆయన విషయాలన్నీ ఆయన చూసుకుంటాడు, వాక్యంలో మాట్లాడతాడు, లేక ఇంటికి పోయినప్పుడు హెచ్చరిస్తాడు, బుద్ధి చెప్తాడు, గద్దిస్తాడు కదా. దేవుని పరిచర్యలో, దేవుని సంఘంలో మనం ఉండగా మన గురుతర బాధ్యత ఏమిటి? వాట్ ఈజ్ అవర్ స్టీవర్డ్షిప్? ఎప్పుడు మనం ఇలాంటి మాటలు వినలేదు కదా. ఇంతకుముందే ఒకవేళ ఒక 4-5 సంవత్సరాల కిందటే చెప్పింటే కనుక ఏదైనా చేయడానికి మేము ప్రయత్నిస్తుంటేమేమో కదా. మీరున్నప్పుడు కూడా ఈ వాక్యం చెప్పలేదు కదా. దేవుడు ఏ సందేశమును ఎవరి ద్వారా ఎప్పుడు ఏ దినాన ఇస్తాడో మనకు తెలియదు. ప్రియమైన బిడ్డలారా, వాట్ ఈజ్ యువర్ స్టీవర్డ్షిప్? నీ గురుతర బాధ్యత ఏమిటి? అంత మాత్రమే కాకుండా కొన్నిసార్లు సేవలో పాల్గొనడానికి ఇష్టం లేనట్టు ప్రవర్తిస్తుంటాం మనం. ఒక్కోసారి బాగా ఏదో సక్సెస్ఫుల్ కార్యక్రమం అయినప్పుడు మెల్లగా వాళ్ళ పక్కన చేరి, మేమంతా ఉంటుంది సార్, మేమంతా ప్రార్థన చేసాం సార్, నేను కూడా వెళ్ళాను సార్ పాస్టర్తో పాటు. అప్పుడు మాత్రం పార్ట్నర్షిప్ కావాలి. ఎప్పుడో పేరు ప్రఖ్యాతులు వచ్చినప్పుడు, అందరు శభాష్ అన్నప్పుడు, అందరు మెచ్చుకున్నప్పుడు. ఏం సార్ అదే పల్లెకి పోయినారంటే అక్కడ ఫెయిల్ అయిందంటే, మీ మాటలు ఎవరు వెళ్ళారంటే ఎలాగొట్టినారంటే కదంటే, అమ్మో నేను పోలే సార్. ఉంటున్నారా ఈ చేతులు, ఈ యాక్షన్స్? యు ఆర్ ట్రైంగ్ టు ఎస్కేప్ ఫ్రమ్ ద లీడర్షిప్. అందుకే నేను ఎప్పుడు ముందుకు పోను రా వెదవ, నువ్వే పోతా వేస్ట్ అని తోటి సహోదరిని మనం గద్దిస్తుంటాం. అనవసరంగా ఇట్లా మనం బట్టబయలు అవుతామని నేను దాని జోలికే పోవడం. ఆహా, ఎంత సేఫ్ అండి, ఎంత సేఫ్! ఇదేనా విశ్వాసిగా, క్రైస్తవ సంఘ సభ్యునిగా నీ బాధ్యత? ఇదేనా నీ గృహ నిర్వాహకత్వం? ఏ కార్యక్రమంలో మనం పాల్గొంటామా? సరే, ఏ ప్రమాదం లేనటువంటి ఒక కార్యక్రమం ఉంది, ఆ కార్యక్రమంలో పాల్గొంటామా? ఉదాహరణకు మన గుడిలో
పలానా రోజు ప్రార్థన సహవాసం ఉంటుందని. బుధవారమే జరుగుతుందా? ఇప్పుడు బేస్తవారం, శుక్రవారమా? సో శుక్రవారం ప్రార్థన జరుగుతుంది కదా. హౌ మెనీ టైమ్స్ యూ అటెండెడ్ ప్రేయర్ మీటింగ్? అక్కడ నీ వాక్యం చెప్పాల్సిన అవసరం లేదు, ఆత్మరక్షణ గురించి ఏం మాట్లాడవలసిన అవసరం లేదు, నువ్వు ఏమీ కూడా దాంట్లో పాత్ర వహించాల్సిన అవసరం లేదు. పాలిభాగస్తుడవై దీవెనలు పొందుకోవచ్చు కదా. దానిలో ఇది నా బాధ్యత, గురుతర బాధ్యత అని నువ్వు అనుకుని సంతోషపడి తృప్తిగా రావచ్చు కదా. చర్చికి మాత్రం ఇలా రావడం, ఇలా వెళ్ళిపోవడం, అంతే. ఇట్లా వచ్చిన ఇట్లా వెళ్ళిపోతారు అంత. అందుకే దీనికి అటాచ్డ్గా ఏమున్నదండి? ఫియర్ ఆఫ్ గాడ్. దాన్ని నేను ఎక్కువగా వివరించడానికి ఇష్టం లేదు. ఎందుకో నేను ఎప్పుడూ చెప్పినట్టుగా నాకు బాగా జ్ఞాపకం ఉంది. ఫియర్ ఆఫ్ గాడ్, దేవుని యందలి భయం. అది ఉంటే ఇంక మనకు సగము సమర్పణ వచ్చినట్టే. అక్కడే మనం మిస్ అవుతున్నాం. ఆ 4వ మాట ఏమిటండి? పనివాడు యజమానునికి బాధ్యుడు. ఎవడు పనివాడు, ఎవరు యజమాని? ఇంత నేను గట్టిగా మొత్తుకుంటుంటే నాకు అదేదో నేను చెప్పిన మాటే గుర్తొస్తుంది. కొంతమంది హాయిగా నిద్రపోతున్నారు. ఎవరో ఒకరిద్దరైతే పర్వాలేదు, కానీ ఇట్లా నేను మొత్తుకుంటుంటే మీకు నిద్ర ఎట్లా వస్తుందండి? నాకు పక్కన ఈగ వచ్చినా కూడా నిద్ర రాదు నాకు. బీ సీరియస్. రోమాపత్రిక 14వ అధ్యాయం 12వ వచనంలో ఈ మాట వ్రాయబడింది. పనివాడు యజమానికి బాధ్యుడు. పనివాడు అంటే నీవు నేనే. పాస్టర్ గారు మాత్రమే కాదు, ప్రెసిడెంట్ మాత్రమే కాదు, సెక్రటరీ కాదు, ట్రెజరర్ కాదు, సంఘ సభ్యులు, కమిటీ సభ్యులు కాదు. ఎవ్రీబడి హూ అటెండ్స్ ది కాంగ్రిగేషన్. సంఘములో సహవాసంలో పాల్గొనే ప్రతి ఒక్కరు కూడా ఈ పరిచర్యలో పాలిభాగస్తులే అన్నమాట మనం గుర్తుపెట్టుకోవాలి. అప్పుడు నీ గురుతర బాధ్యత ఏమిటో, నీ గృహ నిర్వాహకత్వం ఏమిటో నీవు దాన్ని అందుకోగలవు. కనుక పనివాడు జీతమునకు పాత్రుడనే వాక్యం మనం చదివాము. యజమానునికి బాధ్యుడు. ఎందుకు? యు ఆర్ గోయింగ్ టు గివ్ అన్ అకౌంట్ వన్ డే. ఆయన యజమానిగా, తీర్పరిగా రాబోతున్నాడు. జాగ్రత్త. లెక్క అడిగినప్పుడు దేవా నేను చేసినవన్నీ చాలా కోకొల్లలు ఉన్నాయి సార్. ఒకటి చెప్పాలంటే మీరు వినడానికి మీకు ఓపిక లేదు, సమయం కూడా లేదు. బుక్ ఏంటి నేను రాసిస్తాను మీకు అని అంటావాడు. అప్పుడు అడుగుతావా? బుక్ పెన్ అడుగుతావా? లేకపోతే మా పాస్టర్ గారు అడగండి. ఆయన ఎక్కడ పోయినా ఆయనతో పాటు పోయినాను సార్ నేను. ఆయనకి రైట్ హ్యాండ్గా ఉంటేనే, లెఫ్ట్ హ్యాండ్ ఉంటే, వెనక ఉంటే, ముందుంటే అంటే అది నడవది. దేవుడు చేసేటువంటి ప్రతి కార్యం వెనకాల మన బాధ్యత ఉన్నది. మనం పోరాడవలసి ఉన్నది, ప్రార్థించవలసి ఉన్నది, భాగస్వాములు కావలసి ఉన్నది అనే మాట మనం గుర్తుపెట్టుకోవాలి. ఈ 3-4 మాటలు విన్న తర్వాత నిజమే ప్రభువా, కొంతమందికి అప్పుడే లోపల ఒప్పుదల కలుగుతుంది. నిజమే ప్రభా, నేను ఎక్కడ ఏమిట్లో కూడా పాల్గొనడం లేదు. ఆదివారం మాత్రం టెన్షన్గా గుడికి వస్తున్నాను. ఎప్పుడైనా నాకు ఇష్టమైన వారింట్లో గృహ గుడికి అయితే వాళ్ళింటికి వెళ్తున్నాను. ఒకడంటే నాకు పడదు, వారి ఇంట్లో ఏం కార్యక్రమం చేసినా ఇంతవరకు పోలేను నేను. రోషం కలిగినమాట సార్. వాళ్ళ ఇంట్లో అడుగు పెట్టని చెప్పినాను. ఆ రోజు నుంచి ఈ రోజు వారి ఇంట్లో అడుగు పెట్టింటే ఒకటి ఏమిటి భీకర కార్యములు మాట్లాడేమిటి? ఒక క్రైస్తవుడు మాట్లాడే మాట్లాడేనా? నీతోటి ఇదే సంఘానికి నువ్వు ఇద్దరు కలిసి వస్తున్నారు, మీ ఇద్దరి మధ్య సమాధానం లేదు. వేర్ ఇస్ యువర్ స్టీవర్షిప్? ఇదేనా నీ బాధ్యత? నీతో పాటు నువ్వు వెళ్ళే గుడికనిగా వస్తున్నటువంటి ఇద్దరితో నువ్వు మాట్లాడకుండా వచ్చి సీరియస్ ముఖం పెట్టుకుని పోతే ఎవరికి లాభము, ఎవరికి ఆశీర్వాదం? నీకు, నీ కుటుంబానికి కానీ వేరే వాళ్ళకి ఆశీర్వాదం లేకపోతే పక్కన పెట్టు. దేవుని నామమునకు అవమానం కలుపుతుందని అందరూ ఆ గుడికే పోతారు సార్. వాడు అక్కడ ముఖం పెట్టుకోపోతాడు, వీడు ఇక్కడ ముఖం పెడతాడు. వీనింటికి వాడు పోడు, వానింటికి పోడు వీడు. వీడిద్దరు కలిసి వచ్చినా కూడా వాడు పోయిన 10 నిమిషాలు వాడు మళ్ళీ లోపలికి వస్తాడు. ఇవి జరగడం లేదా మన చర్చిలోనా? మన చర్చిలల్లా అంటున్నాను నేను, ఇక్కడొక్కటే కాదు, అన్ని చర్చల్లో ఇదే ఉన్నది. భార్యాభర్తలు ఇద్దరు వస్తుంటారు, అమ్మాయి 1 నిమిషం ఆగు అంటాడు. ఏందండి రోడ్డు మీద ఆగు అంటున్నాడు. 1 నిమిషం ఆగు ఇక్కడ. 1 నిమిషం అనేది 5 నిమిషాలు అయింది, మళ్ళీ 5 నిమిషాల తర్వాత లోపలికి వచ్చినారు, కూర్చున్నారు, వాక్యం వినే వెళ్ళిపోయినా. ఇంటికి పోయిన తర్వాత ఎందుకు అక్కడ రోడ్డు మీద 1 నిమిషం ఆపమన్నారు? ఆ దరిద్రుడు పోతుండే కదా. దరిద్రుడా ఎవరండి? వాడే భాస్కర్రావు గారు. సారీ, మన దగ్గరలో ఎవరు భాస్కర్రావు గారు లేరు కదా. ఉన్నారా? భాస్కర్రావు ఉన్నాడా? కలవల భాస్కర్ ఉన్నాడు, ఈ మన ప్రెసిడెంట్ గారు ఉన్నారు, ఇంకెవరు ఉన్నారు సార్? అది తిలక్ నగర్ ఏరియా.
మీరు చాలా సీరియస్గా ఉన్నారని కొంచెం అంటున్నాను. ప్రియమైన బిడ్డలారా, నేను కనిన నా బిడ్డలారా, ఈ భారం మాల నుండి ఇంకా పోలేదు. 4-5 సంవత్సరాల కొంతకాలం అక్కడ పక్కకు పోయినాం. కానీ మొన్న ఒకరితో మేము పంచుకుంటాం. అది నేను కనిన నా ప్రియ దేవుని సంఘం. నా సంఘం అనలేదండి, దయచేసి నేను కనిపించిన నా దేవుని సంఘం. ఈ మాట నీకు నాకు కాపరికి కానీ ఎవరికని కానీ ఈ భావం మనలో నెలకొల్పబడే వరకు కూడా యు ఆర్ నాట్ ఎ చైల్డ్ ఆఫ్ గాడ్, యు ఆర్ నాట్ ఎ సర్వెంట్ ఆఫ్ గాడ్. నీ గృహ నిర్వాహకత్వం ఏమిటో నీకే తెలియదు. నువ్వు వేరే వాళ్ళకి ఏం చెప్పగలవు? ఏ విధమైన ఆదర్శప్రాయమైన జీవితం జీవించగలవు? ఏ విధమైన సాక్ష్యం ఇవ్వగలవు? అందుకే నేను అన్నాను, రెండవ మాటగా మనలో నమ్మకత్వం లేదు, యథార్థత లేదు. యథార్థత గురించి అప్పుడు మీకు చెప్పినాను నేను. దాన్ని నేను మళ్ళీ వివరించడం నాకు సమయం లేదు. దయచేసి మీరు ఈ మాట గుర్తుపెట్టుకోవాలి. దాన్ని ఎక్కువగా నేను విశ్లేషించాల్సిన అవసరం లేదు. నమ్మకత్వము అంటే ఫెయిత్ఫుల్నెస్ స్టార్ట్స్ ఫ్రమ్ హోమ్. మనలో నమ్మకత్వం ఉన్నదా లేదా అనేటువంటి మాట, ఈ మర్మము మన ఇంటిలోనే, మన కుటుంబంలో నుండే బయలుదేరుతుంది. ఉదయమే లేచి స్నానం గీనం అంతా అయిపోయిన తర్వాత, బ్రేక్ఫాస్ట్ అయిపోయిన తర్వాత ఆయన బట్టలు వేసుకుని వెళ్ళిపోతుంటే ఈమె మెల్లగా వచ్చింది భార్య. ఏమో అయ్యగారు ఎక్కడో తయారుపడుతున్నట్టుంది. అయ్యగారా, పాస్టర్ గారు వచ్చారు ఇంటికి? అయ్యగారు వచ్చారండి. ఎక్కడ లేని గౌరవం అక్కడ వచ్చింది. ఎందుకు? తర్వాత ఏదో ఉంది పాయింట్. ఇంతకు ఎక్కడ పోతున్నట్టు? తెల్లారే డబ్బులు అడుక్కోవడానికి పోతున్నావా? జేబులో డబ్బులు అయిపోయినావా? కానుకల కొరకు వెళ్తున్నావా అని జగడమాడేటువంటి కుటుంబాలు కొన్ని ఉంటాయి. ఇట్ స్టార్ట్స్ ఫ్రమ్ మ్యాన్ ఆఫ్ గాడ్. దైవజనుల కుటుంబాల నుంచి ఈ మాటలు బయలుదేరుతున్నాయి. తెల్లారు ఎక్కడ పోతున్నావా? నువ్వు అడుక్కునే పోతున్నావా? టిఫిన్కి వెళ్తున్నావా? ఏం తర్వాత పోతే ఏమవుతుంది? సమాధానం లేదు, నమ్మకత్వం లేదు, దేవుని యెడల భయం లేదు. అందరి కుటుంబాల్లో ఇవి జరుగుతూనే ఉన్నాయి. సచ్చినోడు అనే ఒక మాట అంటుంటారు అప్పుడప్పుడు కొంతమంది పిల్లలు వచ్చి, మమ్మీ డాడీ ఎక్కడ పోయినమ్మా అంటే, సచ్చినోడు ఎక్కడ పోయిండో ఏమో. నేను కల్పించి చెప్తున్నాను ఈ మాటలు. ఎన్ని కుటుంబాలలో ఈ దౌర్భాగ్యమైన అన్యాయమైన మాటలు మాట్లాడుతున్నారు. నమ్మకత్వం ఏది? భార్య మీద భర్తకు నమ్మకం లేదు, భర్త మీద భార్యకు నమ్మకం లేదు. అందుకే గృహ నిర్వాహకత్వం కనబడడం లేదు ఎక్కడ కూడా. 1 గంట భర్త ఆలస్యమైతే ఆడబడ్డాడో ఏమో, కళ్ళ కంపంలో ఉన్నాడో ఏమో, ఫలానా వాళ్ళ ఇంటికి పోతే ఈ మధ్యలో వాళ్ళ ఇంటికి చాలా పోతున్నాడులే. ఎందుకంటే మేము చీటీ కడుతున్నాం సార్. ఆ నెపం మీద ఆ ఇంటికి మరల పోతూనే ఉంటాడు. ఎందుకో ఏమో, ఆ భగవంతునికి తెలుసు అంట. ఈ భోగంలో నుంచే భగవంతుడు ఎక్కడో ఉన్నాడో మాకు తెలియదు. వీ నో ఓన్లీ వన్ గాడ్, యేసుక్రీస్తు రక్షకుడు, పాపుల పాలిట దైవం. భగవంతుడైన జనరల్ నామ్, కామన్ నేమ్ పెట్టి పాలిస్తున్నారు, దూషిస్తున్నారు. దేవుణ్ణి కూడా దూషిస్తూనే ఉన్నారండి. అందుకే నమ్మకత్వం లేదు. ఎవరు కూడా మనల్ని నమ్మడం లేదు. మన జీవితాలలో ఎవరిని మనం సేవిస్తున్నాం? రైట్ ఫ్రమ్ మీ, హీ అండ్ యూ. మనం ఎవరి సేవ చేస్తున్నామో, ఎవరికి పరిచర్య చేస్తున్నామో, ఏ సంఘంలో, దేవుని శరీరమైన సంఘంలో పరిచర్య చేస్తున్నామో, మనము ఈ మాట ఎప్పుడైనా, ఈ ప్రశ్న మనం ఎప్పుడైనా వేసుకున్నామా? నమ్మకత్వము లేదు. దానియేలు విషయము, యోబు విషయంలో దేవుడు చెప్పిన స్టేట్మెంట్స్, అతడు యథార్థవర్తనుడు, న్యాయవంతుడును, దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించువాడు, భూమి మీద అతని వంటి వాడు ఎవడునూ లేడు. ఎవడి వ్యక్తి? ఇన్ని 4 స్టేట్మెంట్లు మనకు అవసరం లేదండి. ఈయన నా మంచి నమ్మకమైన దాసుడు అని దేవుడు ఒక్క మాట చెప్తే చాలు. దానియేలు విషయంలో, దానియేలు నమ్మకస్తుడై ఏ నేరమైనను ఏ తప్పైనను చేయవాడు కాడు గనుక దానియేలులో తప్పైనను లోపమైనను కనుగొనలేకపోయేది. దే కుడ్ నాట్ ఫైండ్ విత్ సింగిల్ మిస్టేక్, సింగిల్ సిన్. అలాంటి జీవితం మనం జీవిస్తున్నామా? ఒక్కసారి పరీక్షిస్తున్నాం. దేవుని సేవకులకు మేము ప్రశ్నించుకుంటున్నాం. నన్ను నేను పరిశీలించుకుంటున్నాను.
ఏదో గుడి అయిపోయినాక ఎట్లా ఉండదంటే మళ్ళీ జేకబ్ సోకరయ్య గారు వచ్చారు చాలా రోజుల తర్వాత. వండర్ఫుల్ మెసేజ్ సార్. వన్ ఫెలో రిమైండ్ యాజ్ ఎ వండర్ఫుల్ మెసేజ్. ఏదో ఒక పాస్టర్ గారు ఎప్పుడో చెప్పాడు 30 సంవత్సరాల క్రితం మాట. ఎవరు వచ్చి చెప్పినా కూడా వండర్ఫుల్ మెసేజ్ సార్, వండర్ఫుల్ మెసేజ్ సార్ అని వండర్ఫుల్ మెసేజ్ అట్లే పోయిన చచ్చేపోయింది వాడు. ఆ వండర్ఫుల్ మెసేజ్లో ఏ మార్పు రాలే, జీవితంలో ఏ పరివర్తన రాలే. ఎన్నాళ్ళు మనం ఇట్లా ఉంటాం, మోసగించుకున్నాం. మన గృహ నిర్వాహకత్వం కొరకు మనము లెక్క అప్పగించాలి. మన దేవుడు నమ్మదగిన వాడు కాబట్టి మనము కూడా నమ్మకత్వం కలిగి ఉండాలనేటువంటి మాట మనం జ్ఞాపకం చేసుకోవాలి. అలాంటి మాటలు మనం విన్నప్పుడు లెక్క అప్పగించడానికి మనం సిద్ధముగా ఉన్నామా? గృహ నిర్వాహకత్వం ఏమిటో అర్థం చేసుకొని దాని విషయంలో నమ్మకంగా దేవునికి పనిచేస్తూ ఉన్నప్పుడు అన్న మాటలు పలికినప్పుడు దానికి మొదటిగా ప్రాథమికంగా నేనేం చెప్పినని దేవుని భయం. ఐ రిమెంబర్ వెరీ వెల్ దిస్ మెసేజ్ ఐ ఆల్రెడీ షేర్డ్ విత్ అవర్ చర్చ్. ఫియర్ ఆఫ్ గాడ్ అని మాట, దేవుని అందరి భయం అని. ఆ భయం మనకున్నదా? అందుకే నేను ఈ మాట మళ్ళా జ్ఞాపకం చేస్తున్నాను. ప్రియమైన బిడ్డలారా, ఈ సందేశములు నాకు నీకు అందరికీ అనేటువంటి మాట మనం జ్ఞాపకం పెట్టుకోవాలి. దాని తర్వాత మనం దీనికి ఒక లెక్క అప్పగించాలి అనేటి మాట ఒక్కటి చెప్పి నేను ముగించబోతున్నాను. డూ యూ నో దిస్? వీఆర్ గోయింగ్ టు గివ్ అన్ అకౌంటబిలిటీ టు గాడ్ వన్ డే. ఇట్లా చెప్పిన వాళ్ళు చాలామంది ఉన్నారు సార్. వాళ్ళు కొంతమంది చనిపోయినారు, కొంతమంది పాస్టర్ ఉద్యోగం మానేసుకున్నారు. ఆయన ముసలోడైపోయి ఇంట్లో కూర్చున్నారు, రెస్ట్ తీసుకుంటున్నాడు. ఏది యేసుప్రభు వచ్చింది లేదు, అడిగింది లేదు, లెక్క అప్పచెప్పింది లేదు, ఏమీ కూడా లేదు కదా. అన్నీ వట్టి మాటలు మాట్లాడుతున్నారు. ఎస్, మనం అనుకుంటాం అందరం కూడా వట్టి మాటలు. బట్ ఐఎమ్ సారీ, బైబిల్ ఈజ్ నాట్ ఏ బుక్ ఆఫ్ దిస్. ఊరికే ఏమి వట్టిగా మాట్లాడే మాటలు దీంట్లో రాయలేదండి. దేవుని మాటలో ప్రతి మాటలో జీవం ఉన్నది. దెర్ ఈజ్ లైఫ్ ఇన్ ఎవ్రీ వర్డ్. ఎవ్రీ స్టేట్మెంట్ అనడం లేదు, ఎవ్రీ వర్డ్ ఆఫ్ గాడ్ హ్యాస్ గాట్ లైఫ్. సేవకులమైన మేము ఒకరోజు లెక్క చెప్పవలసిన వారమై ఉంటున్నాం. పెద్దలైన మీరు దేవునికి ఒకరోజు లెక్క చెప్పవలసిన వారమైన. ఓ విశ్వాసురాల దేవునికి ఒకరోజు మీరు మనమందరం లెక్క చెప్పవలసినది. ఆర్ యు రెడీ? ఆర్ యు రెడీ? లెక్క ఎవరు చెప్తారు సార్? ఏం చెప్తాం లెక్క? ఎవరికి ఏరుకుంటుంది? ఇవన్నీ అన్ని జ్ఞాపకం ఉంటాయా? దేవుడే మర్చిపోయి నీ పాపములని నేను నా ఈపునేసేసుకున్నా, తూర్పుకు పడమని ఎంత దూరం అంత దూరం పారేసినని చెప్పి ఆయన చెప్పాడు కదా. మళ్ళీ మీరేం చెప్తున్నారు ఇప్పుడు? అక్కడ జీవగ్రంథములో ఏమన్నారండి? జీవగ్రంథంలో ఏదో ఎవరన్నా ఒక్కరు చెప్తే నాకు అర్థమవుతుంది. పేర్లు ఉన్నాయి, పేర్లు తర్వాత కూడా ఏదో ఉంది ఇంకోటి. అక్కడ ఆ గ్రంథంలో ఒక్కొక్కరి విషయమే మనము చేసినవన్నీ అక్కడ లిఖించబడినాయి. అంటే ఏమంట? ఎంగ్రేవ్డ్, తులుసబడినాయి. సుత్తి ఉలిజద దాంతో చెక్కినారు అవి. దాన్ని ఎవరు తుడుపు పెట్టలేరు. ఆ రోజు నువ్వు అబద్ధం ఆడడానికి వీల్లేదు. కావాలంటే మా ప్రెసిడెంట్ గారిని అడగండి సార్, మా పాస్టర్ గారిని అడగండి చెప్పని. వేరే మాది మనకి తోసేసే అవకాశం అక్కడ లేదు. యు ఆర్ గోయింగ్ టు, యూ హ్యావ్ టు, యూ మస్ట్, యు ఆర్ ఆబ్లిగేటెడ్ టు గివ్ అకౌంట్ టు గాడ్. తెలుసా నీకు ఈ విషయం? నేను మా ఇద్దరిని కూడా ఇంక్లూడ్ చేసి చెప్తున్నాను, పెద్దల్ని ఇంక్లూడ్ చేసి చెప్తున్నాను. మనమందరము దేవునికి ఒక రోజు లెక్క చెప్పాల్సిన అవసరం ఉంది. ఇట్ ఈస్ రిటర్న్ వెరీ క్లియర్లీ. దేవుని వాక్యంలో ఈ మాట మనం లెక్క అప్పగించాం. ఏది? దేవుని కొరకు మనం కొన్ని విడిచిపెట్టవలసి వస్తున్నది. ఒక బ్యాడ్ హ్యాబిట్ ఉన్నదా? దేవుని కొరకు దాన్ని విడిచిపెట్టాలి. దేవుని మహిమార్థం, సాక్షార్థం, దేవునికి సంఘంలోకి క్షేమం కలిగినట్లు మనకున్న చెడ్డ అలవాట్లు కొన్ని మనం మానేయవలసి వస్తున్నది. మానేయడానికి సిద్ధంగా ఉన్నావా? అనరాని మాట్లాడుతున్నామా? అపవిత్రమైన మాటలు మాట్లాడుతున్నావా? అపవిత్రులతో సహవాసం చేస్తున్నామా? నువ్వు చూడకపోవచ్చు, నువ్వు గుర్తించకపోవచ్చు, కానీ సంఘంలో ఉన్నవారు గుర్తించకపోవచ్చు, కానీ దేవుడు చూస్తున్నాడు. ఆయన కంటికి మరుగైనది ఏది కూడా లేదు. జాగ్రత్త. నేను ఎవరిని భయపెట్టడానికి ప్రయత్నం చేయడం లేదండి. సత్యం చెప్తున్నాను, వాస్తవం చెప్తున్నాను, వాక్యం చెప్తున్నాను, ప్రతిదానికి రెఫరెన్స్ చెప్తున్నాను. కనుక లాభకరములైనటువంటి వాటిని నష్టముగా ఎంచుకుంటున్నావా? పౌలు అన్నాడంటే ఈ గ్రేట్ స్టేట్మెంటు, ఏవేవి నాకు హానికరముగా ఉండెనో, నష్టముగా ఉండెనో, తాగుడు, పేకాట ఇవన్నీ మానేశానండి అని చెప్పడం లేదు. వాట్ ఎవర్ దోస్ విచ్ ఆర్ ప్రాఫిటబుల్, నాకు ఆశీర్వాదకరమైనవి, మేలు కలిగించేటివి, అవసరమైనవి ఏమైనా వాటన్నిటిని విడిచిపెట్టా. నీ కొరకు విడిచిపెట్టే కూడా లేదు, నష్టముగా ఎంచుకున్నానని. ఐ థింక్ ఇట్ ఈస్ అ లాస్ ఫర్ అస్, లాస్ ఫర్ మీ. ఇట్ ఈస్ నాట్ గుడ్, ఇట్ ఈస్ నాట్ అ బ్లెస్సింగ్ ఫర్ మీ అనే తీర్మానంతో నేను విడిచిపెట్టాను. ఈ రోజు నువ్వు అది విడిచిపెట్టగలవా?
నేను ఎందుకు నంచుకుంటున్నాను? బోధించడం మాత్రమే కాదు మా ఇద్దరి కర్తవ్యం, అలాగ చేయడం మా కర్తవ్యం, బాధ్యత. మేము కూడా లెక్క చెప్పవలసిన వారం అంటున్నాము. జాగ్రత్త. రెండో మాట, దేవుని కొరకు మనం ఏమి ఇచ్చాము, దేవుని కొరకు మనం ఏమి నష్టపోయాము, దేవుని కొరకు ఎన్ని ఆత్మలను సంపాదించుకుని వచ్చాము. ఇది ఎప్పుడో 30 సంవత్సరాల కింద మాట్లాడిన మాట. ఊరికే జ్ఞాపకం చేయడానికి చెప్తున్నాను ఈ మాటలు. దీనిని బట్టి కూడా మనకు బహుమానం ఉన్నది. తలలు వంచి కళ్ళు మూసుకున్నాం. ప్రతి ఒక్కరు దయచేసి, నాకంటే పెద్దవారు ఉన్నారు, నాకంటే చిన్నవారు ఉన్నారు, స్త్రీలు పురుషులు ఉన్నారు. ఒక్క మాట గుర్తుపెట్టుకుందాం, తలలు వంచుదాం. తలలతో పాటి హృదయములను వంచుదాం. మోకాళ్ళు ఉంటే ఇంకా శ్రేష్టమైన విషయం, సంపూర్ణమైన తగ్గింపు. వయస్సును బట్టి, కీళ్ళ నొప్పును బట్టి ఒకవేళ మోకరించలేకపోతే పర్వాలేదు, దేవుని స్థితిని దేవుడు ఎరుగుతాడు. దేవుని వాక్యం విన్న తర్వాత దిద్దుకొని వెళితే నీకు, నీ కుటుంబానికి ఆశీర్వాదం, నీ కుటుంబానికి ఆశీర్వాదం అని నేను మరొకసారి చెప్తున్నాను. అదర్వైజ్ యు ఆర్ లూజింగ్ ఏ గ్రేట్ లాస్, గ్రేట్ ప్రాఫిట్, గ్రేట్ బ్లెస్సింగ్. తన తప్పుదమ్ములు ఒప్పుకున్నవాడు, విడిచిపెట్టినవాడు ధన్యుడు. తన బలహీనతలను యేసు ప్రభు పాదముల దగ్గర ఒప్పుకొని వాటిని మర్చిపోయి విడిచిపెట్టినవాడు ధన్యుడు, ధన్యురాలు. ఈ ప్రసంగం ఎవరికోని వేరే వారి మీద తోసివేయద్దు, నీకే. ఈ వాక్యం నీకే. కొంతమంది తలలు వచ్చుతున్నారు. ఎంత సంతోషం అండి. ప్రభు, ఈ వాక్యం నాకేనయ్యా. నేను గృహ నిర్వాహకత్వం నేను ఏమి చేయలేకపోయినా, నాకు అసలు ఈ సంగతి తెలియదు, తెలిసినా కూడా నేను చేయలేని మందమారిని, ముక్కోపిని, మూర్ఖురాలను. ఎంతో బాధ్యత కలిగిన వ్యక్తిగా నేను సంఘంలో ఉన్నాను, కానీ నేను ఈ విషయం గ్రహించలేకపోయినాను. ప్రభా, దయచేసి నన్ను క్షమించండి. ఇంకొక మారు నీ విధంగా ప్రవర్తించక, నీకు ఇష్టూరాలుగా ఉండేటట్టు నన్ను చేయమని ప్రార్థన చేసుకుందాం. The more you confess, ఎంతగా నువ్వు తగ్గించుకుంటావో, నీ హృదయం ఆయన పాదముల దగ్గర పెట్టి, ప్రభువా, ఇంత లోతైన వాక్యం నేను ఈరోజు వింటానని నేను ఊహించలేదు ప్రభు. ఈరోజు వాక్యం నాకేనైనా, ఈరోజు సందేశం నాకే ప్రభువా, నన్ను క్షమించండి అని నీవుగా ప్రార్థన చేసుకోవాలి. డోంట్ ప్రే ఫర్ అదర్స్. వేరే వారి కొరకు ప్రార్థన చేయొద్దండి, కాపరి కొరకు ప్రార్థన చేయొద్దండి, నా కొరకు ప్రార్థన చేయొద్దండి. నీ కొరకు నీవే ప్రార్థన చేసుకోవాలి. నీ గురుతర బాధ్యత ఏమిటి? యూ మే నాట్ బి ఐడెంటిఫైడ్ విత్ ద చర్చ్. సంఘం నిన్ను గుర్తించకపోవచ్చు. యూ మే నాట్ బి ఏ కమిటీ మెంబర్. యు ఆర్ ఓన్లీ ఎన్ ఆర్డినరీ మెంబర్. నో ప్రాబ్లం. సహోదరుడా, సహోదరి, యు ఆర్ జీరో ఇన్ ద చర్చ్. నో ప్రాబ్లం. దేవుని వాక్యమును బట్టి, సందేశమును బట్టి, ప్రభువా నన్ను క్షమించండి నాయన. ఈ గురుతర బాధ్యత, ఈ గృహ నిర్వాహకత్వం నేను ఎరగకపోయినాను, చేయగలిగి కూడా చేయలేకపోయినాను, వాయిదాలు వేసుకున్నాను. తరుణం దొరికినప్పుడు కూడా నేను వాడబడలేదు. నన్ను క్షమించండి అని క్షమాపణ అడుగుదాం. వాడబడవలసినంతగా నాకు అవకాశము, సంకల్పాలు, నీ ప్రణాళికలు ఉన్నా కూడా నేను నీ కొరకు నమ్మకంగా నేను వాడబడలేకపోయినాను. ఐ లాస్ట్ మై ఫెయిత్ఫుల్నెస్. ఆ నమ్మకత్వం నేను పోగొట్టుకున్నాను ప్రభా. ప్రజలు నన్ను నమ్మలేకపోతున్నారు, నా భార్య నన్ను నమ్మలేకపోతున్నది, నా తండ్రి నన్ను నమ్మలేకపోతున్నాడు. నన్ను క్షమించండి ప్రభు, నన్ను క్షమించండి. మీరు తప్ప ఈ అభాగ్యుని క్షమించేవారు, ఈ అభాగ్యురాన్ని క్షమించి ప్రేమించేవారు లేరు నాయన. గృహ నిర్వాహకత్వంగా స్టీవర్షిప్ నేను కలిగి ఉన్నాను సంఘంలో, కానీ నేను ఏం చేస్తున్నాను? ఏమీ చేయలేకపోతున్నాను. ఏదో నెపములు, సాకులు చెప్తున్నాను. ఎందుకు నేను నమ్మకత్వం పోగొట్టుకున్నాను? నాలో నమ్మకమే లేదు. నీవు సర్వము ఎరిగిన సర్వజ్ఞాని నేను మర్చిపోయినాను. హృదయ రహస్యములు, తలంపులు ఎరిగిన, వాటిని సహితము ఎరిగిన దేవుడు నేను మర్చిపోయినాను. ఎంతసేపు నేను ఇతరులలోని దోషములు చూస్తున్నాను, బలహీనతలు చూశాను, ప్రసంగాల ద్వారా లేక మాటల చేత వేరే వారిని ఖండిస్తున్నాను, బోధిస్తున్నాను, కానీ స్నేహితుడుగా వారికి సలహాలు ఇస్తున్నాను, కానీ నన్ను నేను సరి చేసుకోలేకపోయినాను. సంఘంలో బాధ్యత కలిగిన పెద్దలుగా ఉంటున్నాము, కానీ మమ్మల్ని మేము సరి చేసుకోలేకపోతున్నాం. దయచేసి నన్ను దర్శించండి ప్రభు. నాలో ఉన్న బలహీనతలు నాకు తెలియజేయండి నాయన. ఒప్పుకోలు దయచేయండి నాయన. మీతో చెప్పుకోవడానికి ఎందుకు సిగ్గు, ఎందుకు భయము, ఎందుకు వాయిదాలు వేస్తున్నావు? గృహ నిర్వాహకత్వం అనేది నీకు ఇవ్వబడింది. దేవుని పేరిట ఆనబెట్టి చెప్తున్నాను. పీపుల్ మే నాట్ ఐడెంటిఫై యూ.
ప్రజలు నిన్ను గుర్తించకపోవచ్చు, కానీ దేవుడు నిన్ను గుర్తిస్తున్నాడు. దేవుడు నిన్ను చూస్తున్నాడు, గమనిస్తున్నాడు. జాగ్రత్త. దేవుడిచ్చిన తలాంతులు దేవుని కొరకే వాడుకుందాం. దేవుని బాధ పెట్టవద్దు. దేవుని నామమును కించపరచవద్దు. నీకు రావాల్సిన బహుమానమును పోగొట్టుకోవద్దు. నీకు చాలా బాధ్యత ఉన్నది. జాగ్రత్త. ఓ తల్లి, ఓ తండ్రి, ఓ అత్తమామలారా, ఇంటిలో పెద్ద కుమారుడు, పెద్ద కోడలు, పెద్ద కుమార్తె, వాట్ ఈజ్ అవర్ రెస్పాన్సిబిలిటీ టువర్డ్స్ అవర్ ఫ్యామిలీ, టువర్డ్స్ ద చర్చ్, టువర్డ్స్ ద చర్చ్ మినిస్ట్రీ? ఒక్కొక్కరు మన హృదయాలను పరిశీలన చేసుకోవాల్సిన వారం అంటున్నాం. అదే గృహ నిర్వాహకత్వం. దీనిలో నమ్మకత్వం కావాలి. దేవుని ఎడల భయం ఉండాలి. దేవుని యందు భయభక్తులు గలవారు ఈలాగున ఆశీర్వదింపబడుతురు. ఆశీర్వదింపబడి వారి యొక్క ఆ వరుసలో నువ్వు ఉన్నావా? ఎంత గొప్ప ధన్యత. ఒప్పుకోలుతో ఒక్క మాట, ప్రభువా నన్ను క్షమించండి. I have lost my dignity. I have lost my respect in the church. I forgot the faithfulness towards God. I have forgotten about accountability. దేవా, నేను ఒక రోజు నీకు లెక్క అప్పగించాలనే విషయం నేను మర్చిపోయినాను. ఎంత విచారం ప్రభా. నీవు తప్ప నన్ను క్షమించేవారు ఎవరు లేరు నాయన. నన్ను క్షమించండి. మిగిలిన కొద్ది జీవితంతో నేను నీ కొరకు బ్రతుకుటకు నాకు సహాయం చేయండి. మీరు ఇచ్చిన తలాంతులు మీ కొరకే నేను వాడుకుంటాను. ఎందుకంటే నేను నీవు లెక్క అప్పగించాలి కదా. ఎంతోమందికి లేని ఆ తలాంతులు నీకు దేవుడు ఇచ్చాడు. అవి ఎంతవరకు నువ్వు వాడుకున్నావు? ఎంతవరకు భాగస్వామ్యం వహించినావు? యేసు నీకు స్తోత్రం. యేసు నీకు స్తోత్రమయ్యా. మిమ్మల్ని తప్ప మేము ఎవరిని స్తోత్రించగలము నాయన? ఎవరికి మేము కృతజ్ఞతలు చెల్లించవలసిన వారం? ఎందుకంటే మీరు మాకు పరలోకపు తండ్రి, మీరు మాకు పరలోకపు యజమాని. మీరు మాకు ఒక గురుతర బాధ్యత ఇచ్చారు. కొన్ని తలాంతులు ఇచ్చారు, కొన్ని అవకాశాలు ఇచ్చారు, కొన్ని పరిచర్యలు ఇచ్చారు. మేము వాటిలో ఫెయిల్ అయినామని ఒప్పుకుంటున్నాం ప్రభా. చేయవలసినంతగా మేము చేయలేకపోయినామని మీ పాదములు బట్టి అడుక్కుంటున్నాం. దయచేసి నన్ను, మమ్ములను, ఒక్కొక్క కుటుంబాన్ని మీరు క్షమించమని ప్రార్థన చేస్తున్నాం. ఇప్పటికైనా తెప్పరిల్లి మా బలహీనతలు ఏమిటో, మేము చేయలేకపోయినామో, ఏవి వాటిని పక్కకు పెట్టామో, వేటిని మేము మర్చిపోయినామో, వేటిని మేము నిర్లక్ష్యం చేసినామో, వాటిని బట్టి నన్ను, మమ్మల్ని క్షమించమని అడుగుతున్నాం. మీరొక్కరే మమ్మల్ని క్షమించేవారు ప్రభా. మనుషులు మమ్మల్ని ఎవరు క్షమించరు. వాళ్ళు లెక్క అడుగుతున్నారు, కానీ క్షమించలేని స్వభావం కలిగిన వాళ్ళ దగ్గర ప్రేమ లేదు. క్రీస్తు ప్రేమ వాళ్ళ దగ్గర లేదు. మమ్మల్ని క్షమించేవారు, క్షమించి మా పాపములు, మా అపరాధములని, మా బలహీనతలు మర్చిపోయే దేవుడు మీరొక్కరే. ఈ గృహ నిర్వాహకత్వం అనేటువంటి ఈ తలాంతులతో అందరిని నింపి నీ మహిమ కొరకు, నీ రాజ్య వ్యాప్తి కొరకు, ఆత్మల రక్షణార్థం మీరు వాడుకొనుమని బహుమానములు అందుకొని రోజున బలా నమ్మకమైన మంచి దాసులైన మాట మేము సంఘమంతా కూడా మీ ఎదుట ఒప్పుకొనుటకు, పొందుకొనుటకు సహాయం చేయమని యేసు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం మా తండ్రి.